शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన భగవద్గీతలో తర్వాత అధ్యాయం చదువుకుంటూ వెళ్దాము. అయితే ఈ అధ్యాయం 6వ అధ్యాయము ధ్యాన యోగాన్ని ఆయన మళ్ళీ కొత్తగా మొదలు పెట్టట్లేదు. ఇక్కడ మన అర్జునుడు 5వ అధ్యాయంలో సన్యాస యోగంలో కృష్ణ కర్మణాం సన్యాసం అంటివి పునః మళ్ళీ కర్మణాం యోగం అంటావో, రెండిటిని ప్రశంసిస్తావో, ఈ రెండిట్లో ఏదో ఒకటి నువ్వే నిశ్చయించి ఆ సునిశ్చితంగా ఆలోచించిన విషయాన్ని ఏదో ఒకదాన్ని నాకు బ్రూహి చెప్పు అని ఆయన కర్మ సన్యాసం కర్మయోగం అని సన్యాసం యోగం అని 2 పేర్లు చెప్పి ఆ రెండిట్లో ఏది బెటర్, ఏది శ్రేయ అని అడిగాడు. మన సాధకుడు, మన శిష్యుడు అడిగితే గురువు గారు రెండిటికి తేడా లేదు, 2 ఒకటే, 2 ఉన్నాయని అనుకోవడానికి వీల్లేదు. పసిపిల్లలు అనుకుంటారు, ఇంకా జ్ఞానం పరిపక్వ దశకు రాని వాళ్ళు, పండితులు కాని వాళ్ళు పృథక్ 2 ఉన్నాయి అనుకుంటారు. కానీ 2 లేవు. సన్యాస కర్మ 2 ఒకటే. సన్యాస కర్మయోగ ఉభౌ నిశ్రేయసకరౌ, రెండిటికి తేడా లేదు అని ఆయన చెప్తూ ఈ 5వ అధ్యాయాన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత ఆయన చాలా దూరం చెప్పుకుంటూ వచ్చారు. ఒక 28 శ్లోకాలు. మొత్తం ఈ అధ్యాయంలో 29 ఉన్నాయి. ఒకటి అర్జునుడి ప్రశ్న పక్కన పెడితే 28 శ్లోకాలు చెప్పారు. కానీ ఆయనకి అనుమానం వచ్చింది, నాలాంటి వాళ్ళకి అర్థమైందో లేదో, ఎందుకైనా మంచిది మళ్ళీ చెప్దామని అక్కడి నుంచే మళ్ళీ మొదలు పెట్టారు. ఇదే ప్రశ్నకి, మన శిష్యుడు అడిగిన ప్రశ్నకి, అదే ఇదే ఈ రెండిట్లలో ఒకటి చెప్పు అంటే 2 లేవు ఒక్కటే అన్న విషయాన్ని మళ్ళీ ఇదే ప్రశ్నకి ఇంకో రకంగా జవాబు చెప్తున్నారు ఆయన. ఇంకో రకంగా చూద్దాం, పట్టు దీన్ని ఇంకో రకంగా చూద్దాము అని ఆయన మళ్ళీ మొదలు పెడుతున్నారు. ప్రశ్న ఇదే: కృష్ణ కర్మణాన్ సన్యాసం పునః యోగం చ సెన్ససి ఏతయోః యత్ శ్రేయః ఏకం సునిశ్చితం తత్ మే బ్రూహి అన్న ప్రశ్నకే మళ్ళీ 6వ అధ్యాయంలో జవాబు మొదలు పెడుతున్నారు మన గురువు గారు. ఈ అధ్యాయానికి 2 పేర్లున్నాయి. ఒకటి ధ్యాన యోగం అన్న పేరు ఒకటి ఉంది, ఇంకొకటి ఆత్మ సంయమన యోగం అని ఒక పేరుంది. ఆత్మ సంయమం, మనసుని కంట్రోల్ చేసుకోవడం. ఈ ధ్యానం అన్నది యాక్టివిటీ, ధ్యానం అన్నది ఒక టూల్. దాన్ని పెట్టుకొని ధ్యానం అన్న ఒక మెథడ్లో ఆత్మని నియోగించడం, కుదురుగా కూర్చోబెట్టడం. కాబట్టి ఆత్మ సంయమనం మనం సాధించవలసిన సిద్ధి, దానికి ఉపయోగించే మెథడ్ ధ్యానం. కాబట్టి మెథడ్ పేరు చెప్పుకున్నా, సాధించవలసిన ఎండ్ గోల్ పేరు చెప్పుకున్నా, ఈ అధ్యాయానికి రెండిటికి ఆ 2 పేర్లు ఉన్నాయి. ధ్యాన యోగం అనుకోవచ్చు, అంటే దీంతో దాన్ని సాధించవచ్చు. దేన్ని సాధించడం అంటే ఆత్మ సంయోగాన్ని. కాబట్టి ధ్యాన యోగం అన్నా, ఆత్మ సంయమన యోగం అన్నా, ఆత్మ సంయమ యోగం అన్నా అదే. ఇప్పుడు ఈ ధ్యానం గురించి ఆయన చెప్తారు మన భగవంతుడు. మనసుని ఎట్లా కంట్రోల్లో పెట్టుకోవాలి, అది విషయం. కోపాలు కోరికలు తగ్గించుకో, కోపాలు కోరికలు తగ్గించుకో, కోపాలు కోరికలు తగ్గించుకో, భయాన్ని కంట్రోల్లో పెట్టుకో, మనసును కదలకుండా ఉంచు, మనసు స్థిరంగా నిశ్చలంగా అచలంగా ధ్రువంగా స్థాణువత్ పర్వతంలాగా ఉండాలి, దాన్ని ఆ విధంగా ఉంచు అని చెప్తూ వస్తున్నారు. ఎంత చెప్పినా కూడా ఎట్లా చెయ్యాలో చెప్పకపోతే, ఏమి చెయ్యాలో బానే ఉంది, ఎట్లా చెయ్యాలో కూడా చెప్పకపోతే కష్టం అవుతుంది సాధకుడికి. కాబట్టి శిష్యుడికి ఆ ఉపకారం చేస్తున్నారు గురువు గారు ఈ అధ్యాయంలో. అక్కడి నుంచే ఇదే ప్రశ్నకి జవాబుగా, కానీ ఇంకొక యాంగిల్లో వేరే విధంగా దాన్ని మళ్ళీ ఆయన అడ్రస్ చేస్తున్నారు. అది చూసుకుంటూ వెళ్దాం. శ్రీ భగవాన్ ఉవాచ, భగవంతుల వారు, మన జగద్గురువులు, మన గురువులు, మనకు గురువులై ఉన్నారు. ఆయన చెప్తున్నారు, అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః సహ సన్యాసీ చ యోగీ చ నా నిరగ్నిః న చ అక్రియః
ఇదిగో కర్మ ఫలాన్ని ఆశించకుండా, అనాశ్రితం అంటే ఆశ్రయించకుండా, ఆశించకుండా కార్యాన్ని చేయవలసిన పనిని ఎవరైతే ఆ కర్మను ఎవరు కరోతి చేస్తాడో సహ వాడే సన్యాసి, వాడే యోగి. యోగి సన్యాసి అని రెండు రకాలుగా లేదు, అంతా ఒకటే విషయము. కర్మఫలాన్ని ఆశించకుండా కార్యాన్ని నెరవేర్చేవాడే సన్యాసి, వాడే యోగి. అంతేగాని నేను సన్యాసిని కాబట్టి నాకు అగ్ని కార్యాలు లేవు, నేను నిరగ్నిహి. సన్యాసులు వాళ్ళకి అగ్నులతో పనులు ఉండవని చెప్తారు. దీపారాధనలు కానీ, వంటలు చేసుకోవడాలు కానీ, అటువంటి ఏ అగ్నితోటి సంబంధం ఉన్న కార్యాలు వాళ్ళు చేయరు. అందుకే సన్యాసులు ఒకవేళ పరమపదిస్తే వాళ్ళ శరీరాలని కూడా వాళ్ళు దహనం చేయరని విన్నాను. నాకు తెలీదు, నాకు సన్యాసం గురించి ఎక్కువ తెలీదు, కానీ సన్యాసులు ఈ విషయాల్ని పాటిస్తారని చెప్పుకుంటూ ఉంటే విన్నాను. ఆ రకంగా నేను నిరగ్నిహి, అగ్నులు లేవు నాకు, అగ్నిహోత్రాదులు నేను పాటించను కాబట్టి నేను సన్యాసిని అంటే నేను ఒప్పుకోను. కర్మఫలాన్ని ఆశించకుండా కర్మలను ఎవరు చేస్తారో వాడు సన్యాసి. అట్లానే అక్రియుణ్ణి నేను, నాకు క్రియలు లేవు, నేను నిష్క్రియుణ్ణి, నేను నైష్కర్మే యోగ మార్గంలో ఉన్నాను అని నువ్వు చెప్పుకుంటే చెప్పుకున్నావు, నేను ఒప్పుకోను. పని మానేసి కూర్చుంటే నువ్వు యోగివి కాదు. పనులు చేస్తూ దానివల్ల కలిగే ఫలితాన్ని ఆశించకుండా ఉంటే అప్పుడు వాడిని నేను యోగి అనుకుంటాను. కానీ పనులు మానేసిన వాడిని యోగి అనుకోను, అగ్నులు వదిలేసిన వాడిని సన్యాసి అనుకోను. నేను యోగి అనుకున్నా సన్యాసి అనుకున్నా వాడిని ఎవరిని అనుకుంటాను అంటే కర్మఫలాలని వదిలిపెట్టిన వాడిని అని అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెట్టారు. ఇక్కడ కర్మ సన్యాసమా కర్మయోగమా అంటే సన్యాసం యోగం రెండు ఒకటే, గాని ముందు కర్మ గురించి చూద్దాం. పాటు కర్మ మానేసిన వాడు యోగిగాడు, సన్యాసిగాడు అని ఆయన చెప్తూ ఉన్నారు. ఇక్కడ వదిలేసిన వాడు అంటున్నాం కదా, దాని గురించి ఒకసారి చూసుకుందాము. కర్మఫల త్యాగం చేసిన వాడు కదా, కర్మఫల అనాశ్రిత, కర్మఫలాన్ని కోరుకోకుండా, కర్మఫలం అనాశ్రిత, కర్మఫలాన్ని కోరుకోకుండా ఫలాలని వదిలిపెట్టి అని చెప్పుకుంటున్నాం. కాబట్టి త్యాగివాడు, త్యాగం చేశాడు, కర్మఫలాలను వాడు త్యాగం చేశాడు, వదిలేశాడు. ఆ కర్మఫలాలని వదిలేసిన వాడు సన్యాసి, కర్మఫలాలను వదిలేసిన వాడు, త్యాగం చేసిన వాడు యోగి. ఇంకింతే విషయం. చాలా సింపుల్ గా చెప్తున్నారు మన గురువు గారు. కర్మల వల్ల వచ్చే ఫలితాలని మనసా త్యాగం చేసిన వాడు, ఆ త్యాగి వాడు యోగి, వాడు సన్యాసి. ఆ కర్మ ఫలాలని మనసా త్యాగం చేయలేదనుకోండి, వాడు యోగిగాడు, వాడప్పుడు భోగి. ఎందుకంటే కర్మ ఫలితాలు వస్తే వాటిని వాడు వదిలిపెట్టలేదంటే అనుభవిస్తాడు కదా, అనుభవించిన వాడు భోగి, అనుభవం ఉన్నవాడు భోగి. ఆ కర్మ ఫలానుభవం ఉన్నది అంటే వాడికి జన్మలుంటాయి మళ్ళీ, కాబట్టి వాడు ఇటు సైడ్ ప్రపంచం వైపుకి తిరుగుతాడు. ఇంతే తేడా. యోగికి భోగికి తేడా ఏమి అంటే త్యాగమే. వాడు త్యాగి, కర్మఫల త్యాగి అయితే వాడు యోగి, కర్మఫల త్యాగి కాకపోతే వాడు భోగి. వాడొకవేళ యోగి అయితే ఊర్ధ్వగతులలో వాడు పైకి వెళ్ళొచ్చు, మళ్ళీ అపునరావృత్తమైన స్థితిని పొందవచ్చు. భోగి అయితే వాడికి పునరావృత్తులుంటాయి, జన్మ మరణాలుంటాయి వాడికి. ఇంకింతే విషయం. ఇంతవరకు చూసుకుంటే చాలా ఈ టర్మినాలజీలో పడి అందులో చిక్కుకొని కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. సన్యాసమేమి, యోగమేమి, నిరగ్నిహి ఏంటి, అక్రియము నైష్క్రియమేమి, ఇవన్నీ ఇంత ఆలోచించక్కర్లేదు, ఏదైనా పర్వాలేదు అని శిష్యులకి చెప్తూ ఉన్నారు గురువు గారు. కర్మఫలాలను త్యాగం చేసావా, మళ్ళీ త్యాగం అన్నప్పుడు మనం ఇంకో విషయం కూడా చూసుకుందాము. త్యాగం చేయడం, దానం చేయడం రెండు వేర్వేరు విషయాలు. దానం చేయడం అంటే ఎవరికైనా పనికొచ్చే వస్తువు నా దగ్గర ఉన్నది అంటే వాడికి ఇవ్వడము దానము. ఆ వస్తువు మీద ఆశలు వదిలిపెట్టడము త్యాగము.
ఏదైనా ఒక వస్తువుని పక్కన వాడికి అవసరం ఉంది అని వాడికి ఇవ్వడము దానము. ఏ దానమైనా కావచ్చు, ధనదానమో, విద్యాదానమో, అన్నదానమో, ఏదో ఒక వస్తు దానం, ఏదో ఒకటి దానం. టైం అయినా సరే దానం చేయొచ్చు పక్కన వాడికి. నా టైంని పెట్టి నేను వాలంటీరింగ్ చేయొచ్చు. ఏదో ఒకటి పక్కన వాడికి పనికొచ్చేందుకు నేను ఏదైనా ఇస్తే అది దానము. ఆ ఇస్తున్న దాన్ని నా మనసుతో నేను వదిలిపెడితే అది త్యాగము. ఆ త్యాగము చేస్తే అటువంటి త్యాగిని యోగినవుతాను. ఆ త్యాగం లేదు, ఎవరి కోసమైనా దానం చేసినా కూడా నేను ఇచ్చానని గుర్తుపెట్టుకుంటాను. పెళ్లిళ్ళలో ఏదైనా గిఫ్ట్ ఇస్తాను, నేను ఇచ్చింది వాడు కట్టుకోలేదని దాని గురించి ఆలోచిస్తాను. మనసుతో దాన్ని త్యాగం చేయలేదు, అప్పుడు నేను భోగినవుతాను. నేను మా ఫ్రెండ్ కోసం చాలాసేపు నేను ఎదురు చూశాను, మా ఫ్రెండ్ వాడు రాలేదు, ఇంత టైం నీ కోసం స్పెండ్ చేస్తాను అన్నాను. లేదా వాడు వచ్చాడు, ఏదో చాలాసేపు మాట్లాడుకున్నాము, నీ కోసం ఇంత టైం స్పెండ్ చేశాను అన్నాను. ఏదో విధంగా ఆ వస్తువుని నేను ఇచ్చేసిన తర్వాత దాని మీద మనసు అట్లానే ఉన్నది. అప్పుడు నేను త్యాగిని కాను, భోగినవుతాను. అప్పుడు నాకు అది చుట్టుకుంటుంది. వదిలేసాను మనసుతోటి, మనసు శాంతిగా ఉంటుంది, నేను యోగినవుతాను. ఇంకంతే విషయము. యోగ్యా కాదా అని చూసుకోవడానికి కర్మ ఫలాలను వదిలేసావా లేదా, త్యాగివా కాదా, ఇంతే విషయం. ఎంత సింపుల్ గా చెప్తున్నారో గురుగారు. అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః సహ సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిః న చ అక్రియః. యం సన్యాసం ఇతి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ. నహి అసన్యస్త సంకల్పః యోగీ భవతి కశ్చన. పాండవ, నువ్వు మళ్ళీ అదే అడిగావు కదా. నువ్వేం అడిగావు? కర్మ సన్యాసమా, కర్మయోగమా? యోగమా, సన్యాసమా, ఏది శ్రేయస్కరము ఒకటి చెప్పు అన్నావు కదా. సన్యాసమా, యోగమా అని. సన్యాసం యోగం అని లేదు పాండవ. యం సన్యాసం, దేన్ని సన్యాసం ఇతి అని ప్రాహుః అంటారో తం దాన్నే యోగం అని విద్ధి, తెలుసుకో. దేన్ని సన్యాసం అంటారో అదే యోగము. ఎందుకు? సన్యాసం అంటే ఏమి? న్యాసం చేయడం, వదిలిపెట్టడం, త్యాగం అని అర్థం. ఏం త్యాగం చేస్తున్నాము? కర్మఫలాలను. కర్మఫలాలను త్యాగం చేయడం సన్యాసం. దానివల్ల యోగం పడుతుంది, కాబట్టి వాడు యోగి. కాబట్టి తేడా ఏముంది? ఏది సన్యాసం అంటారో అదే యోగం అని తెలుసుకో. యం సన్యాసం ఇతి ప్రాహుః తం యోగం ఇది విద్ధి. అయితే అదే సన్యాసం అదే యోగం అంటే ఏది సన్యాసం ఏది యోగం? పైన చెప్పారు పాపం ఆయన, కర్మఫల అనాశ్రితంగా వాడు ఒకళ్ళ కార్యం చేస్తే దాని గురించి ఎందుకైనా మంచిది, అర్థమైందో కాలేదో అని. ఏది సన్యాసం అంటారో దాన్నే యోగం అని తెలుసుకో అని చెప్పుకుంటూ మళ్ళీ సన్యాసం ఏంటి, యోగం ఏంటి, ఏది సన్యాసం ఏది, యోగం ఏది, అదే ఇదే అని అర్థమైంది. కానీ ఏది అంటే ఇదిగో పట్టు, మళ్ళీ చెప్తా. అసన్యస్త సంకల్ప, సంకల్ప సన్యాసం చెయ్యకపోతే వాడు కశ్చన, ఎవడైనా సరే, యోగి న భవతి, యోగి కాడు వాడు. వాడు సంకల్ప సన్యాసం చెయ్యాలి. ఇది చేస్తే నాకు ఇది వస్తుంది అన్న సంకల్పం దగ్గర నుంచి వదిలిపెట్టాలి. ఉత్త కర్మ ఫలాన్నే కాదు, వచ్చినాక కర్మ ఫలాన్ని వదిలిపెట్టడం కాదు, రాకన్నా ముందే ఇది వస్తుందని నేను చేస్తున్నాను అన్న సంకల్పం దగ్గర నుంచి మొదలుపెట్టి వదిలిపెట్టాలి. త్యాగం చేసిన వాడే ఆ త్యాగి యోగి అవుతాడు. త్యాగి గాని వాడు భోగి అవుతాడు, వాడు యోగిగాడు. త్యాగం ఏం చెయ్యాలి? కర్మఫల త్యాగం చేయాలి. ఆ కర్మఫలం అన్నది సంకల్పం దగ్గర స్టార్ట్ అవుతుంది. నేను ఈ పని చేస్తే నాకు ఇది ఒకటి వస్తుంది అన్న సంకల్పం దగ్గర స్టార్ట్ అయ్యి అది కర్మగా పరిణామం చెంది ఆ కర్మ జరిగిపోయిన తర్వాత దానికి ఏదైనా ఒక ఫలితం వస్తుంది. ఆ వచ్చిన తర్వాత దాన్ని వదిలిపెట్టడం కాదు. అసలు కర్మ చేయకన్నా ముందు నుంచే నాకు ఇది వద్దు అనుకోని, నాకు అవసరం లేదని మనసా దాన్ని వదిలిపెట్టి చెయ్యాలి. మనసా తను వదిలిపెట్టాలి. మనసుతో తను వదిలిపెట్టాలని ఎందుకు చెప్పుకుంటున్నాము? ఇదంతా పని ఎందుకు చేస్తున్నాము? ఆ మనసుని శుద్ధి చేయడం కోసం. ఇది ఎందుకు చేస్తామో? అనాశ్రిత కర్మ ఫలాన్ని ఎందుకు చేస్తాము?
సన్యస్త సంకల్పాలను ఎందుకు చేస్తాము అంటే ఇదంతా చిత్తశుద్ధి కార్యక్రమం, ఇదంతా చిత్త ప్రక్షాళన కార్యక్రమం. అందుకని సంకల్పం దగ్గరనే మొదలుపెట్టి కర్మ ఫలితాలను చేయకన్నా ముందే, అసలు ఇంకా కర్మ కానేలేదు, అంతకన్నా ముందే సంకల్పం స్టేజ్లోనే దీనివల్ల ఏమొచ్చినా నాకు వద్ద అవసరం లేదు. ఎందుకు అట్లా అనుకోవాలి? ఎట్లా అనుకోవాలి? ఎందుకు అనుకోవాలి? సరే, ఎట్లా అనుకోవాలి అంటే నాకు వచ్చేది ఎట్లయినా వస్తుంది. నేను అనుకుంటే వచ్చేది రాకుండా పోదు, నేను అనుకోకపోతే వచ్చేది రాకుండా పోదు, నేను అనుకుంటే వచ్చేది రాకుండా ఉండదు, నేను అనుకుంటే వచ్చేది రాకుండా ఉండకుండా పోదు. 4 రకాలుగా ఏ యాక్టివిటీ జరగదు. నేను అనుకోవడం వల్ల రావడం పోవడం ఉండదు, నేను అనుకోకపోవడం వల్ల రావడం పోవడం ఉండదు. దేని వల్ల ఉంటుంది? నాకు ఏదైనా వచ్చేది రావడం పోయేది పోవడం దేని వల్ల జరుగుతుందంటే నా ప్రారబ్ధం వల్ల ఉంటుంది. ప్రారబ్ధానుగుణంగా జరగవలసినవి జరుగుతాయి, రావలసినవి వస్తాయి, పోవలసినవి పోతాయి, పట్టుకున్న ఆగవు, తెచ్చుకుందామన్నా రావు. కాబట్టి ఆటోమేటిక్ జరిగే దాని గురించి నేను ఆలోచించుకుంటూ కూర్చుంటే ఎంత అజ్ఞానం లాగా ఉంటుందంటే, ఇప్పుడు ఒక గోడ ఉంది, గోడకి ఒకవేళ రంగు వేస్తే ఆ రంగు ఎప్పటికో ఒకప్పటికి ఆరుతుంది, తప్పకుండా ఆరుతుంది. దాని పద్ధతి అది. ఎందుకు? దాని ప్రారంభం అది. ఆ గోడకు ఒక రంగు మనం వేసామంటే ఆ రంగు ఎప్పటికో ఒకప్పటికి ఆరకుండా ఉండదు. దాని పని అది. అది ప్రకృతి ధర్మం. అది ప్రారబ్ధ కర్మగా అది జరుగుతుంది. ప్రకృతి ధర్మము ప్రారబ్ధ కర్మగా జరుగుతుంది. ఇప్పుడు నేను ఆ గోడనే చూసుకుంటూ కూర్చున్నా అది ఆరుతుంది, నేను గోడను చూసుకుంటూ కూర్చున్నా అది ఆరకుండా పోదు, నేను గోడను చూడకపోయినా అది ఆరుతుంది, నేను చూసినా చూడకపోయినా జరిగే పని జరుగుతుంది. ఎందుకు? ప్రకృతి ధర్మంగా ప్రారబ్ధ కర్మము జరగవలసింది జరుగుతుంది, దానివల్ల కలగవలసిన ఫలితము తప్పకుండా కలుగుతుంది. దీనికి నేను పనిగట్టుకొని దాన్ని ఎదురు చూసుకుంటూ కూర్చోవలసిన అవసరం లేదు. దాని గురించి సంకల్పం పెట్టుకొని అది ఆరాల గోడకు సున్నం కొట్టేనంటే అది గ్యారంటీగా ఆరుతుంది. నేను కర్మ చేశానంటే ఏదో ఒక ఫలితం వస్తుంది. ఇప్పుడు ఫలితం మీద ఎందుకు నాకు ఆలోచన? ఆ టైం అంతా వేస్ట్ చేయకుండా నేను దాన్ని సరే గోడకి సున్నం కొట్టినది ఆరినప్పుడు ఆరుతుంది అనుకొని నేను వేరే పని ఎట్లా చేసుకుంటానో అట్లనే ఈ పని చేశాను, దానికి రావాల్సిన ఫలితం తప్పకుండా వస్తుంది, రావాల్సింది వస్తుంది. రాదు అనుకున్నది నేను మొత్తుకున్నా రాదు, నేను వద్దనుకున్నా ఆగదు. ఎందుకు దాని గురించి గోల అనుకొని నా పని నేను చేసుకుంటూ మనస్సు ఫ్రీ అవుతుంది కదా. అప్పుడు ఆ ఫ్రీ అయిన మనసుతో నేను జ్ఞానం గురించి ఆలోచించుకుంటే ఏమవుతాను? ఆటోమేటిక్ గా పోయి యోగి గ్రూప్ లో కూర్చుంటాను. కాబట్టి ఆ పని మొదలుపెట్టు అని చెప్తున్నారు. మనసుతో నువ్వు త్యాగం చేయలేదనుకో, గోడ గ్యారంటీగా ఆరాలి అని దాన్నే చూసుకుంటూ కూర్చుంటే ఎంత టైం వేస్ట్ నీకు? మొత్తం నీ టైం అంతా ఆ గోడ ఆరుతుందా లేదా చూడ్డానికి, దానివల్ల వచ్చే ఫలితము ఆహా నా గోడకి ఎంత బాగా రంగులేసాను, అది ఎంత బాగా తడతల మెరుస్తుందని దాన్ని అనుభవించడం, దీంట్లో మొత్తం పోతుంది. ఎంత టైం పోయింది నీకు? ఆ భోగం కోసం ఎదురు చూస్తే ఈ యోగం అంతా చెడిపోలేదా? కాబట్టి జరగవలసిన కర్మ ఎట్లా జరుగుతుంది, దానికి రావాల్సిన ఫలితం ఎట్లా వస్తుంది అని సంకల్పం స్టేజ్లోనే నువ్వు అనుకొని దాని గురించి పట్టించుకోవడం వదిలిపెట్టడమే మనసా త్యాగం చేయడం. అది చేయగలిగితే ప్రతి కర్మలో నువ్వు యోగి అవుతావు. ఇంకింతే విషయం. యం సన్యాసం ఇది ప్రాహుః యోగం తం విద్ధి పాండవ నహి అసన్యస్త సంకల్ప యోగీ భవతి కశ్చన. ఒక్కడు కూడా సంకల్ప సన్యాసం చేయకపోతే, సంకల్ప త్యాగం చేయకపోతే వాడు యోగి అయ్యే ప్రశ్న లేదు. వాడు భోగి అవుతాడు, వాడు జన్మలెత్తుతాడు, ఏం జరిగిందో అని ఆలోచిస్తుంటాడు. ఎందుకో నాకు ఈ కర్మలు, ఎందుకు నాకు ఇన్ని కష్టాలు, దేవుడు ఎందుకు నాకు ఇట్లా అన్ని చేస్తాడు అని అజ్ఞానంతో మాట్లాడుతుంటాడు. వాడు అజ్ఞానం వల్ల వాడు అట్లా మాట్లాడతాడు అని 5th చాప్టర్లో చెప్పారు కూడా ఆయన. ఆరురుక్షోః మునేః యోగం కర్మ కారణం ఉచ్యతే యోగారూఢస్య తస్య ఏవ శ్రమః కారణం ఉచ్యతే. ఇప్పుడు కర్మత్యాగము చెయ్యడానికి లేదు, పనులు మానుకోవడానికి లేదు.
ప్రకృతి నీ చేత చేయిస్తుంది, నువ్వు అవసుడివై చేస్తావు, వివసుడివై చేస్తావు అని ఇంతవరకు చెప్పారు. ఇప్పుడు ఇంకొక చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నారు గురువుగారు. ఒకవేళ యోగాన్ని 6 వృక్షోహ మునేహే, 6 వృక్షం ఎక్కాలి, యోగాన్ని అధిరోహించాలి, యోగాన్ని ఆరోహించాలి అనుకున్న ముని ఉంటే వాడి యొక్క కర్మే వాడికి కారణం, ఉపకరణం అవుతుంది. కరణం అంటే ఉపకరణం, కారణం అంటే కరణానికి సంబంధించిన కారణం, ఉపకరణం టూల్ అవుతుంది. వాడి కర్మ వాడికి ఉపయోగానికి వస్తుంది. కర్మను వాడుకుంటూ ఉపకరణంగా వాడు ఆ యోగాన్ని చేసుకోవచ్చు. అసలు కర్మలు లేకుండా, పని లేకుండా కూర్చొని యోగాన్ని సాధించడం కుదరదు. ఎందుకు? కర్మ చేయకుండా, పని లేకుండా కూర్చొనివ్వదు ప్రకృతి. జరగని విషయం గురించి ఎందుకు ఆలోచించడము? కాబట్టి కర్మని వాడుకుని కారణంగా ఆ యోగాన్ని ఆరోహించవచ్చు, ఎక్కొచ్చు, అముని వాడుకోవచ్చు అని ఒక ఉపకరణాన్ని, కర్మని, ఒక టూల్ని చెప్తున్నారు. ఒక టూల్, అది ఇంప్లిమెంట్. వాడుకోండి. కర్మలున్నాయి, బోలెడున్నాయి, అనంతంగా ఉన్నాయి, సహస్రశః ఉన్నాయి, వేల కొద్దీ ఉన్నాయి, పుట్టినప్పటి నుంచి ఉన్నాయి, చచ్చిందాకా ఉంటాయి. ఒకవేళ అపునరావృత్తి ఇంకా రాకపోతే మళ్ళీ పుడితే మళ్ళీ ఉంటాయి. బోలెడు కర్మలు ఉన్నాయి, ఫ్రీగా ఉన్నాయి. ఆ ఉన్న కర్మల్ని వాడుకుని యోగాన్ని సాధించవచ్చు. ఎట్లా? మళ్ళీ ఉన్న కర్మల్ని వాడుకొని యోగాన్ని ఎట్లా సాధించవచ్చు అంటే, సంకల్ప సన్యాసం చెయ్యి, కర్మఫల సన్యాసం చెయ్యి. సంకల్పంటూ ఫలం మొత్తం పైనుంచి కింది దాకా మనసా వదిలిపెట్టు. గోడకి సున్నం వెయ్యాలి, వెయ్యి, అయిపోయింది. సున్నం ఆరిన తర్వాత దాని పక్క నిలబడి ఫోటోలు తీసుకుని వాటిని ఫేస్బుక్ లో పెట్టి ఇవన్నీ నువ్వు చేయక్కర్లేదు. ఊరికి టైం వేస్ట్. దానివల్ల నువ్వు భోగి అవుతావు, యోగి బాబు. యోగి అవ్వాలనుకుంటే ఏం చెయ్యి? అదే కర్మ పెట్టుకో, ఆ జరిగే పని జరుగుతుంటుంది, చేసుకుంటూ పో. నీ మనసుని డిటాచింగ్ చెయ్యి, దాంతో డిస్కనెక్ట్ చెయ్యి. ఆ డిస్కనెక్ట్ అయిన మనసు దీంతో అటాచ్ కాదు కాబట్టి దాన్ని యోగం మీద, జ్ఞానం మీద కనెక్టింగ్ చెయ్యి. అంతే కదా విషయము. యోగం మీద, జ్ఞానం మీద, నీ మీద, నీతో, నీలో, నీ వల్లే కనెక్టింగ్ చేసుకో, బయట వాటితోటి కాకుండా. అది ఫస్ట్ స్టెప్. కర్మను అట్లా వాడుకో. ఫస్ట్ స్టెప్, ఫస్ట్ మెట్టు. కర్మలు బోలెడున్నాయి, అనంతంగా ఉన్న కర్మలు పెట్టుకొని కర్మని మెట్టుగా వాడుకొని ఉపకరణంగా ఎక్కు. 6 వృక్షం అంటే ఎక్కడమే. దేన్ని ఎక్కడం? యోగాన్ని ఎక్కు. యోగమన్నా మెట్లు ఎక్కు, కర్మను పెట్టుకొని. కర్మలన్నీ పెట్టుకో మెట్లలాగా, పైకి ఎక్కు. ఒకవేళ నువ్వు కర్మల మెట్లతోటి ప్రాబ్లం ఏంటంటే, మెట్లు పైకి ఎక్కుతాయి, కిందికి దించుతాయి. అవే మెట్లు, అవే మారవు. నువ్వు కర్మని యోగంగా చేయలేదనుకో, అప్పుడు అవి కిందికి దించుతాయి, అప్పుడు భోగం అవుతుంది, కిందికి వెళ్తావు. ఒకవేళ కర్మని యోగంగా చేసావనుకో, కర్మను ఒకవేళ నువ్వు సన్యాసంతో కలుపుకొని, త్యాగాలతో కలుపుకొని చేస్తుంది, యోగం అవుతుంది, పైకి ఎక్కుతావు, ఆరోహం అవుతుంది. అప్పుడు అవరోహణ అవ్వదు, అప్పుడు ఆరోహణ అవుతుంది. ఇంతే. చూసావెంత ఈజీ. కాబట్టి ఒకవేళ నీకు యోగం కావాలనుకుంటే, యోగం పట్టాలనుకుంటే, నువ్వు యోగం ఎక్కాలనుకుంటే కర్మని మెట్టుగా పెట్టుకో. ఓకే, సెకండ్ స్టెప్ చూద్దాం పట్టు. నువ్వు అక్కడి దాకా వచ్చేసావు కదా, యోగా అన్న మెట్లు ఎక్కుంటూ పోతున్నావు కదా, అప్పుడు యోగా రూఢుడు, ఆరూఢుడు అయ్యావు కదా, ఎక్కావు కదా. యోగం అన్న స్టేర్ కేసు, సోపానాన్ని ఎక్కుతున్నావు కదా, ఆరూఢం, ఎక్కడం. ఆరూఢం అంటే ఎక్కడం. ఆరూఢుడు అయ్యావు కదా, ఎక్కావు కదా. అటువంటి యోగారూఢి యొక్క తస్య, వాడి శమం ఉంటుంది. ఇప్పుడేమైంది? కర్మ చేసుకుంటూ నువ్వు యోగంలాగా చేసావు, భోగంలాగా కాకుండా. యోగంలాగా చేస్తే ఏమైంది? నీ మనసు ఆ కర్మలతోటి డిటాచ్ అయిపోయింది కదా. గోడ ఆరిందా లేదా అని పొద్దు స్థానం చూడక్కర్లేదు. రాత్రి వేసావు, సాయంత్రం దాకా గోడకు సున్నం వేసావు. రాత్రి అన్నం తినుకుంటూ అక్కడే కూర్చొని చూసావు. పడుకున్నప్పుడు కూడా దాని గురించి కళ్ళు కూడా అదే ఆలోచించావు. పొద్దున్న లేచి బ్రష్ చేసుకుంటూ దాన్నే చూసావు. నువ్వు చూసినా చూడకపోయినా అది ఆరుతుంది. టైం కానీ దానికి అటాచింగ్ చేసుకున్నావు. ఏమైంది? వేస్ట్ అయిపోయింది. అయ్యో ఆరలేదు, అయ్యో ఇంకా అప్పుడు ఏమవుతుంది? అక్కడికి ఆగదు అది. తలనొప్పి ఏంటంటే, అయ్యో ఇక్కడ కొంచెం ఇంకా కొంచెం వేయాల్సిందే, సరిగ్గా వేయలేదు, ఇక్కడ కొంచెము గీతలు పడ్డట్టున్నాయి, అయ్యో ఇక్కడ కొంచెం లైట్గా వేసినట్టున్నాను, ఇంకొకసారి వేయాల్సింది అని అనవసరంగా దాంతో
రక్తి, ఆసక్తి, బంధము, కనెక్షన్, ఈ సమయం అంతా వేస్ట్ అయిపోతుంది. మనసు కదులుతుంటుంది అయ్యో అయ్యో అని, అయ్యో ఈ రంగు బాగాలేదో ఏమో అంటే రాత్రి వేసినప్పుడు వేరే కలర్లో వేరే లైటింగ్లో రంగు ఇంకో రకం కనిపించింది, పొద్దున తెల్లవారేసరికి వేరే రకంగా కనిపిస్తుంది, అంత బాగలేదో ఏమో అని ఇంకా మనసు కదులుతూనే ఉంటుంది. డిటాచింగ్ చేసావు, అక్కడ రంగు వేసావు, అయిపోయింది కదా. ఒకవేళ నీకు తర్వాత నచ్చలేదు మళ్ళీ వేసుకుంటావు, ఇప్పుడు ఏమైంది? డిటాచ్ చేసావనుకో మనసు కదలదు కదా, అప్పుడు అది శమిస్తుంది. ఆ శమము నెక్స్ట్ స్టెప్, అది నీ నెక్స్ట్ మెట్, ఇంకొక కరణం, అది ఉపకరణం, కారణం అవుతుంది అప్పుడు నీకు పైకి ఎక్కడానికి వీలుగా. కాబట్టి యోగాన్ని అసలు ఎక్కాలి అనే ఆలోచన మొదలైన వాడికి కర్మ ఎట్లా చేయవలసి ఉంటుంది? సంకల్ప త్యాగంతో చేయవలసి ఉంటుంది. అది అప్పుడు యోగం అవుతుంది. ఆ రకంగా వాడు యోగం ఎక్కిన వాడు మనసు కదలకుండా ఉంటుంది కాబట్టి ఆ నెక్స్ట్ స్టెప్, ఈ కర్మే శమంగా ఉంటుంది. కర్మ శరీరం చేస్తుంటుంది, శమం మనసుతో ఉంటుంది. అప్పుడు కదలని మనసు నెక్స్ట్ స్టెప్ అవుతుంది. కదులుతున్న శరీరము కర్మలు చేస్తూ ఉంటుంది, కర్మలు చేస్తూ కదులుతూ ఉన్న శరీరము ఫస్ట్ స్టెప్, కదలకుండా లోపల ఉన్న మనసు సెకండ్ స్టెప్. 2 అంచెలుగా యోగాన్ని ఎక్కేయచ్చు. ఎంత ఈజీనో. ఆరురుక్షోః మునేః యోగం కర్మ కారణం ఉచ్యతే, యోగారూఢస్య తస్య ఏవ శమః కారణం ఉచ్యతే. నేనే చెప్పుకుంటాను, ఆ గోడ ఆరిందా లేదా ఎందుకు? నేను ఈ చాప్టర్లో ఈ శ్లోకాలకు అర్థం చెప్పగలనా లేదా? ప్రతిరోజు నాకు ఇది ఉంటుంది కదా, వారానికి 5 రోజులు నాకు ఇదే ఉంటుంది. గంటన్నర సేపు, ఒక్కొక్కసారి సబ్జెక్ట్ని బట్టి ఒక్కోసారి 5 శ్లోకాలు, ఒకసారి 10 శ్లోకాలు, ఒకసారి 40 శ్లోకాల వరకు అనర్గళంగా సగం ఎందుకు, ప్రతిసారి అట్లానే చెప్పుకుంటూ పోతాను. ఎంత ప్రిపేర్ అవ్వాలి నేను, ఎంత ఆలోచించాలి, ఎంత భావించాలి. అయితే భావన అంతా, ఆలోచన అంతా, నా శ్రమ అంతా ఆ సబ్జెక్ట్ మీదనే ఉంటుంది. అది నేను చెప్పగలనో లేదో, అక్కడికి వచ్చాక నాకు దగ్గొస్తుందో ఏమో, గుర్తొస్తుందో రాదో, నేను చెప్పింది మీకు నచ్చుతుందో లేదో, ఒకవేళ బాగాలేదని అంటారో ఏమో అని కర్మతోటి కనెక్షన్ లేదు. చెప్పేసిన తర్వాత ఫలితం ఎట్లా ఉంటుంది? నేను చెప్పేసిన తర్వాత మీకు నచ్చిందా లేదా, మీకు అర్థమైందా లేదా, మీరు అవును అనుకున్నారా కాదనుకున్నారా, నన్ను తిట్టారా పొగిడారా, ఇవన్నీ దాని ఫలితాలు. ఆ కర్మకి, క్రియకి. దాంతో డిటాచ్ అయ్యి నేను డిస్కనెక్ట్ చేసుకొని ఫోకస్ ఎక్కడ పెట్టుకుని కర్మ జరిగేది జరుగుతుంది. ప్రతిరోజు వచ్చి ఇక్కడ కూర్చుంటాను, ఆ రోజుకి ఏం చదువుకుంటామో అంతవరకు ప్రిపేర్ అయ్యి వస్తాను, అంతవరకు చెప్తాను. ఆ కర్మతోటి నాకు కనెక్షన్ లేదు. అయితే ఆ సబ్జెక్ట్ తోటి కనెక్షన్ ఉంది కదా, అప్పుడు సబ్జెక్ట్ మీద ఉన్న మనసు కదలదు. కర్మతోటి ఉన్న మనసు అయ్యో చెప్పగలనో లేదో అని అనుకున్నానంటే కదులుతుంది. చెప్పగలిగితే చెప్తాను, చెప్పలేకపోతే నా మీద పడైతే కొట్టరు కదా, నన్ను మర్డర్ అయితే చేయరు కదా, నన్ను వదిలిపెట్టి పోరు కదా, మీరు నాకు ఇచ్చేవేవో పోతాయన్న భయం అయితే లేదు కదా. దానివల్ల కర్మ వల్ల, ఇప్పుడు నేను చెప్పడం అన్న కర్మ వల్ల వచ్చేది నాకేమీ లేదు. నేను ఇది చెప్పడం వల్ల నాకు వచ్చేది ఏమీ లేదు. మీరు నాకు ఇచ్చే డబ్బులు లేవు, మీరు నన్ను మెచ్చుకునేది లేదు, తిట్టేది లేదు. అర్థం కాలేదని అడిగితే నాకు తెలిసినంత చెప్తాను, అంతవరకే. కాబట్టి కర్మతో కనెక్షన్ లేదు, ఇది చెప్పడం అన్న కర్మతో కనెక్షన్ లేదు. దానివల్ల ఏ ఫలితం కలిగినా కూడా దాన్ని ఎప్పుడో సన్యాసం చేశా నేను, సంకల్పం స్టేజ్లోనే. నా కనెక్షన్ దేంతో ఉంది? ఈ సబ్జెక్ట్ మీద ఉంది. కాబట్టి కర్మ వల్ల కలిగే లాభాలు నష్టాలు లేవు, మనసు కదలదు. ఎంతసేపు ఇప్పటికి ఎంత అర్థమైంది, తర్వాత మళ్ళీ చదివితే ఇంకేం అర్థమవుతుంది, అంతవరకు వచ్చిన తర్వాత ఓహో ఇంత అర్థమైంది, తర్వాత చదివితే ఇంకేం అర్థమవుతుంది, ఇంకింతే ఉంటుంది నాకు మొత్తం. కాబట్టి సమంగా ఉంటుంది మనసు, సమంగా ఉంటుంది. శమంతో ఉన్న మనసే సమంగా ఉంటుంది. ప్రయత్నం మీరు చేయవలసి ఉంటుంది. ఎందుకు చేశాను? మీరు నన్ను తిట్టినా మెచ్చుకున్నా, బాగుందన్నా బాలేదన్నా, అర్థమైందన్నా కాలేదన్నా, ఏం చెప్తున్నావో నువ్వు నాకు తెలియట్లేదన్నా, చాలా బాగా చెప్పావన్నా, ఏమి చెప్పినా సరే దాంతోటి కనెక్షన్ని ఎప్పుడో డిస్కనెక్ట్ చేశాను, ఎప్పుడో చేశాను. ఒక్కసారి కూడా కదలకుండా దాన్ని అట్లా పెట్టుకున్నాను.
దీంతో ఎప్పుడైనా ఒకసారి మీరు ఎవరైనా చదవట్లేదంటే, సరిగ్గా చదవట్లేదంటే, ప్రిపేర్ అయి రాకపోతే, మళ్ళీ చూసుకోవట్లేదంటే జారిపోతారేమో అన్న భయం ఉంటుంది. ఆ ఒక్క కనెక్షన్ని కూడా మీతోటి నాకున్న ఆ జ్ఞానవన్న బంధము, అప్పుడప్పుడు ఆ బంధము మరి లాగుతున్నారు, మీరు జారుతున్నారంటే ఇంకా బంధం కొంచెం పలచపడుతుంది అన్నప్పుడు ఒక్కోసారి మనసు శమించట్లేదు, చాలా మటుకు దాన్ని సాధించాను, అక్కడ మిగిలింది. కానీ యాక్చువల్ కర్మతోటి నాకు సంబంధం లేదు. కర్మ చేస్తాను, దాంతోటి ఫలితం మీద కానీ, దానివల్ల ఏమొస్తుందన్న ఆశలతోటి కానీ, ఫలితము సంకల్పం రెండింటితో కనెక్షన్ లేదు. అదే ప్రయత్నం మీద చేసుకుంటుంటే వస్తుంటుంది, అదే వస్తుంటుంది. ఈ రకంగా ఇంతకీ ఆరురుక్షుడు వాడు ఎక్కాలి అన్న కోరికతోటి, ఆ యోగాన్ని ఎక్కాలన్న కోరికతో ఉన్నవాడు కర్మల్ని మెట్లుగా వాడుకుని, ఆ ఎక్కిన తర్వాత కదలకుండా ఉన్న శమంతో కూడి ఉన్న మనసుని వాడు పై మెట్లుగా వాడుకుంటూ ఉంటాడు అని ఉచ్యతే అని చెప్తారు, అని చెప్పబడుతుంది. యథా హి న ఇంద్రియార్థేషు న కర్మసు అనుషజ్యతే సర్వ సంకల్ప సన్యాసి యోగారూఢః తదా ఉచ్యతే. ఈ యోగారూఢ ఉన్నాడు కదా, యోగారూఢుడెప్పుడు వాడికి వాడి శమమే, వాడి మనశ్శాంతే వాడికి పై మెట్లు. ఈ యోగారూఢుడు ఆ రకంగా మనశ్శాంతిని సాధించిన, మనసు శమంతో ఉన్నవాడు, మనసు సమంగా ఉన్నవాడు, వాడు ఎట్లా ఉంటాడు, ఏ రకంగా దాన్ని సాధిస్తాడు? అవునరా, వీడి యోగంలో ఆరూఢమై ఉన్నాడు, స్థిరంగా నిశ్చలంగా యోగంలో ఉన్నాడు, ఆ మెట్లు స్థిరంగా ఎక్కుతున్నాడు, ఆ యోగమన్న మార్గాన్ని పట్టుకుని ముందుకు నడుస్తున్నాడు అని ఎవరినంటారు? ఎప్పుడంటారు? యదా ఎప్పుడైతే నా ఇంద్రియార్థేషు ఇంద్రియార్థాల్లో కానీ, నా కన్నుందంటే దానికి అర్థము ఏదో దృశ్యము, అది చూడాలి ఇది చూడాలి అని, నా చెవు ఉందంటే ఏదో వినాలి అని, ఇట్లాంటి ఇంద్రియార్థాల్లో కానీ, నా కర్మసు ఆ కర్మల్లో కానీ, వినాలి అంటే వినడం అన్న కర్మ కదా, ఇంద్రియార్థం దృశ్యం అయితే చూడడం అన్నది కర్మ, ఇంద్రియార్థము శబ్దం అయితే వినడం అన్నది కర్మ. ఈ కర్మ ఉంటేనే ఆ అర్థం ఉంటుంది. ఈ అర్థం ఇంతవరకే ఉంటే అది అనర్థం అవుతుంది. ఇది చాలా ముఖ్యము. ఏదైనా ఒకటి దృశ్యం ఉన్నది, అది ఇంద్రియార్థము, ఇంద్రియానికి సంబంధించిన ఒక అర్థము, దాన్ని చూడడము అన్నది కర్మ. ఈ కర్మ చేస్తేనే ఆ అర్థము నెరవేరుతుంది, చూడడం అన్న పని జరుగుతుంది. అయితే ఇవన్నీ తక్కువ రకం అర్థాలు, పరమార్థం కాదు. పరమార్థం ఏమి? నా స్వస్వరూప జ్ఞానం కావాలి, నాకు అది స్వస్వరూపాన్ని నేను దర్శించాలి. ఈ రకం దృశ్యాలు బోలెడు ఉంటాయి, అనంతంగా ఉంటాయి. మన శుకుల వారు పరీక్షిత్ మహారాజుకి భాగవతంలో చెప్తున్నట్టు, ఓహో చాలా ఉంటాయి, గృహమేధినా గృహేషు సహస్రశః ఉంటాయి ఈ స్తోత్రాదీని, బోలెడు ఉంటాయి, వినేవి చూసేవి కనేవి, ఏమి లాభము అని ఆయన చెప్పినట్టు బోలెడు ఉంటాయి ఈ ఇంద్రియార్థాలు. కళ్ళకేవో చూసేవి, చెవులకేవో వినేవి, చేతులకేవో తాకేవి, నోటికేవో రుచి చూసేవి, ముక్కేదో వాసన చూసేది, ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి. అయితే వీటిని సాధించడానికి ఏవో కర్మలు కూడా ఉంటాయి. ఈ ఇంద్రియార్థాల్లో వాటిని సాధించడం అన్న కర్మల్లో నేను దిగబడితే అప్పుడేమవుతుంది? నన్ను నేను సాధించుకోవడం అన్న పరమార్థానికి దూరమైపోతాను, అది మొత్తమే కూలబడిపోతుంది నట్టేట్లో. కాబట్టి ఈ అనర్థాలొద్దు, తక్కువ రకం అర్థాలు. నా అర్థం అనర్థం కదా, నా అర్థం అర్థం పర్థం లేనివి, తక్కువ రకం, చాలా లిమిటేషన్స్ తో ఉన్న అర్థాలు అనర్థాలు. అవి అనర్థాలు కలిగిస్తాయి. అవి పరమార్థం కావాలనుకున్నప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న అనర్థాలతో కూడి ఉన్న ఇంద్రియార్థాల్లో కానీ, వాటిని సాధించడానికి కావలసిన కర్మల్లో కానీ తగులుకోకూడదు. ఎప్పుడైతే వాడి మనసు ఇంద్రియార్థాల్లో కానీ, ఇంద్రియార్థాలని సాధించే కర్మల్లో కానీ అనుషజ్జతేన, వాడి సజ్జ అంటే తగులుకుని ఉండడం, వాటికి సిద్ధమై ఉండడం, ఆ రకంగా లేకుండా ఉంటాడో అటువంటి వాడు సర్వసంకల్ప సన్యాసి. వాడి పేరు
సర్వ సంకల్ప సన్యాసి. ఇంద్రియార్థాలు ఉంటాయి, వాటికేవో కర్మలు చేయవలసి ఉంటుంది. అయితే తగులుకోవడం అన్నది ఉండదు, డిస్కనెక్షన్ ఉంటుంది. అది విషయం. ఇంద్రియార్థాలు ఉన్నాయి. ఇప్పుడు ఏదో ఉన్నది దృశ్యం అంటే కళ్ళు చూడకేం చేస్తాయి? కళ్ళని ఉన్నాక చూడడం అన్న కర్మ జరుగుతుంటుంది, వినడం అన్న కర్మ జరుగుతుంటుంది, తినడం అన్న కర్మ జరుగుతుంటుంది. ఇవన్నీ ఏ కర్మలు ఆగవు, ప్రారంధానుసారంగా జరుగుతుంటాయి. అయితే వాటి వల్ల నాకు ఏమొచ్చింది అని వదిలిపెట్టడం, త్యాగం చేయడమే యోగి లక్షణము. ఆ రకంగా చేసిన వాడు సర్వసంకల్ప సన్యాసి. వాడు యోగారూఢుడు. ఆ రకంగా సర్వసంకల్ప త్యాగం, సన్యాసమన్నా త్యాగమన్నా ఒకటే. మనసా త్యజించడం, న్యాసం చేయడం త్యాగం. ఆ రకంగా మనసా సర్వసంకల్ప సన్యాసాన్ని, మనసా సర్వసంకల్ప త్యాగాన్ని చేసిన వాడు అత్యాగి యోగారూఢ, యోగారూఢుడు. తదా అప్పుడు అని ఉచ్యతే చెప్పబడుతుంది. ఎప్పుడైతే ఇంద్రియార్థాలు, వాటిని సాధించడానికి కర్మలు, వాటిలో తగులుకున్న మనసు అన్న కనెక్షన్, బంధం విడిపోతే దాని పేరు ముక్తి. ఆ రకం సాధించిన వాడు సన్యాసి, వాడు యోగంలో ఉన్నవాడు అని చెప్పబడుతుంది. యదా హి న ఇంద్రియార్థేషు న కర్మసు అనుషజ్యతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢ తదా ఉచ్యతే. దానికి ఏం చెయ్యాలి? ఎందుకు చెయ్యాలి? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు చెయ్యాలి? ఇంత కష్టపడి ఇంద్రియార్థాల్లో, ఇంద్రియాలను సాధించే, ఇంద్రియాలు సాధించే ఇంద్రియార్థాల కోసం చేసే కర్మల్లో తగులుకోకుండా ఉండాలి అంటే చాలా పెద్ద విషయము, తలకాయ నొప్పొచ్చే విషయము, చెయ్యడం కష్టము. ఇప్పుడు ఇదంతా అవసరమా? నాకు అవసరం లేదు. మానుకుంటే భోగి అవుతావు, జన్మలు వస్తుంటాయి, మళ్ళీ అనుభవించవచ్చు. కానీ అది అక్కడికి ఆగదు. నువ్వు పతనమైపోతూ ఉంటావు, జారిపోతూ ఉంటావు. పైకి ఎక్కకపోతే పోయే, కిందికి జారిపోతూ ఉంటావు, ఇంకా పతనం అవుతుంటుంది, చ్యుతం అవుతూ ఉంటావు. కాబట్టి అట్లా చెయ్యొద్దు. ఉద్ధరేత్ ఆత్మనా ఆత్మానం న ఆత్మానం అవసాదయేత్. ఆత్మ ఏవ హి ఆత్మనః బంధుః, ఆత్మ ఏవ రిపుః ఆత్మనః అని చెప్తున్నారు ఆయన. ఎంత దూరం వెళ్ళి గురువు గారు, మన జగద్గురువులు కృష్ణ పరమాత్ముడు ఎంత దూరం వెళ్ళి మళ్ళీ చెప్తున్నారు. ఇదిగో, అయితే ఏమైంది? ఏవో ఒక ఇంద్రియార్థాలు ఉన్నాయి కదా, ఇవన్నీ భూమి మీద ఉన్నవన్నీ నా కోసం కాదా? నేను చూసి అనుభవించి సంతోషించడం కోసం కాదా? నా కోసం కాదా భగవంతుడు ఇవన్నీ ఇక్కడ పెట్టింది అని నన్నే అడిగిన వాళ్ళు ఉన్నారు. విన్నాను, అవును నిజమే. కానీ అక్కడికి ఆగిపోతుంది. జారిపోవడం మొదలైన తర్వాత అది ఇంకా ఆగదు. అది జారుడు బల్ల. అది జారిపోవడం మొదలైపోతే ఆపడం అన్నది కష్టమవుతుంది. ఎక్కడో దగ్గర ఆపవలసే ఉంటుంది. ఎందుకు ఉల్లిపాయలు తినొద్దంటారు? ఎందుకు అవన్నీ చేయొద్దంటారు? ఒక కప్పు కాఫీ తాగితే ఏమైంది నష్టము? అవన్నీ సరే, బాగానే ఉంది. నువ్వు కప్పు కాఫీ తాగొద్దు, వెల్లిపాయ తినొద్దు అని చెప్పట్లేదు. తింటున్నా తాగుతున్నా దానితో సంగం పెట్టుకోవద్దని కదా చెప్తున్నారు. అది ఆ విషయము మనసుకి స్థిరంగా పట్టుకొని ఉండాలి. ఇనీషియల్లీ ఎందుకు చెప్తారంటే ఎక్కడో దగ్గర మొదలవ్వాలి. నీ మనసు వదిలిపెట్టడం నీకు రావకపోతే పోనీ శరీరంతో ముందు వదిలిపెట్టి తర్వాత మనసుతో వదిలిపెట్టడం వరకు రావాలి. మనసుతో వదిలిపెట్టడం వచ్చిన తర్వాత ఇంకా శరీరం చేసిన నష్టం లేదు. ఇక్కడ ఉన్నవని నేను అనుభవించడం కోసమే కదా అంటే ఆ భోగాల్లో ఉన్నవాడు, ఆ భోగి జారిపోతాడు. వాడు రోగి అయి, ఆ యోగి పైకి వెళ్తున్నవాడు ఒకవేళ అసలు యోగ మార్గమే పట్టుకోలేదు, పట్టుకున్నవాడు జారుతూ ఉన్నాడు. అటువంటి వాడు ఏమవుతాడు? జారడం మొదలు పెడితే వాడు భోగి రోగి అవుతాడు. ఇంకా రోగము కుదిరించడం చాలా కష్టము. కాబట్టే తప్పనిసరిగా ఏదో ఒక సమయంలో అనుభవించవలసినంత అనుభవించావు, భోగించినంత భోగించావు, అయితే అయ్యింది. ఇప్పటికైనా యోగాన్ని పట్టుకో. ఆత్మనా, నీతోటే, ఆత్మనా నిన్ను నువ్వే ఉద్ధరించుకో. నిన్ను నువ్వే నీతోటే, నీ వల్లే ఉద్ధరించుకో. పక్కన వాడు వచ్చి నిన్ను ఉద్ధరించేది లేదు. ఎవ్వరూ నిన్ను ఉద్ధరించరు. ఒక్కళ్ళు నిన్ను ఉద్ధరించలేరు. నీ ఉద్ధరణ నువ్వే చేసుకోవాలి.
ఆత్మోద్ధరణ ఎవడికి వాడే చేసుకోవాలి. దాని పేరే అధ్యాత్మ సాధన. ఎవరి ఉద్ధరణ వాడు చేసుకోవాలి అంటే, వాడిని వాడు ఉద్ధరించుకోవాలంటే దానికి వాడి మనసుని సాధించవలసి ఉంటుంది. దేన్నో దాన్ని దారినబోయే వాటిని సాధించలేము, మనసునే సాధించవలసి ఉంటుంది. పక్కన వాళ్ళొచ్చి సాధించలేరు, పక్కన వాళ్ళొచ్చి నిన్ను సాధించలేరు, పక్కన వాళ్ళొచ్చి నిన్ను ఉద్ధరించలేరు. పక్కన వాళ్ళొచ్చి నీకు బోలెడు సలహాలు చెప్తారు. కావాలంటే ఈ భగవద్గీత మొత్తం నేను ఇప్పటికి 4-5 సార్లు చెప్పాను, ఇంకో 30-40 సార్లు చెప్తాను, మీరు కావాలంటే ఎన్నిసార్లైనా చెప్తాను, ఏమి లాభము? నేను మీ ఆత్మలను, మీ మనసులను నేను ఉద్ధరించలేను. జారిపోతూ ఉంటే అవి, ఒకవేళ కర్మల్లో తిరుగుతూ ఉంటే అవి, ఎక్కడికైనా వెళ్ళాలి రావాలని అనుకుంటూ ఉంటే, చదువుకి దూరంగా ఉంటూ ఉంటే, ఇట్లాంటి పరిస్థితుల్లో నేనొచ్చి మీ మనసుల్ని మార్చలేను. ఎన్ని భగవద్గీతలు చెప్పినా, ఎన్ని భాగవతాలు రామాయణాదులు ఎన్ని చెప్పినా, ఎంత పాతంజలాలు వివేక చూడామణిలో నేను ఎక్స్ప్లెయిన్ చేయగలిగినంత నేను చేసినా కూడా నేను మీ మనసుల్ని ఉద్ధరించలేను. మీరే ఉద్ధరించుకోవాలి. మీరే దాన్ని పట్టుకొని ఆ జారుతూ ఉన్న మనసుని ఆపి ఎక్కడికో తిరుగుతున్న దాన్ని పట్టుకొని వెనక్కి తెచ్చుకోవాల్సి ఉంటుంది. నేను బయట ఉన్నవాళ్ళు చేయలేరని కాదు, మీలోనే కూర్చున్నవాడు కూడా చెయ్యడు, చప్పుడు కూడా చెయ్యడు. మీరు జారిపోతుంటే ఏమి చేయలేడు. మీరు ఒకవేళ మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే, జ్ఞానంతోటే ఉద్ధరణ ఎప్పుడైనా, అప్పుడు మాత్రం ఆయన జగద్గురువులు గురువై వచ్చి కూర్చొని సహాయం చేస్తారు, ఎంత ఉపకారం చేస్తారు. కానీ ప్రారంధానికి వ్యతిరేకంగా నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు ఇంకేంటో కావాలి, 4 ఇళ్ళు కావాలి, 4 సంతానం కావాలి, ఇంకేంటో కావాలని అడిగితే ప్రారంధానికి వ్యతిరేకంగా, ప్రకృతి ధర్మాలకు వ్యతిరేకంగా ఆయన చెయ్యరు. మనం అడిగినా కూడా ఆయన చెయ్యరు. ప్రకృతి ధర్మానికి ప్రారంధానికి కట్టుబడి జరగవలసిన పనులు జరుగుతూ ఉంటాయి కర్మలు ప్రపంచంలో. అవి ధర్మంగా జరిగేటట్టు ఆయన చూస్తారు. ప్రకృతి ధర్మాలను నిలబెట్టడం కోసం నేను మళ్ళీ మళ్ళీ పుడతానని చెప్పిన వారు ప్రకృతి ధర్మానికి వ్యతిరేకంగా, నా ప్రారంధానికి అగెయిన్స్ట్ గా నేను కోరికలన్నీ కోరితే ఆయన వచ్చి తీర్చరు, చప్పుడు కూడా చెయ్యరు. నేను ఓన్లీ సాక్షిని అంటారు, క్వైట్గా ఉంటారు. అసలు మనసులో ఆయన చప్పుడు చెయ్యరు. అది ఎంత దుర్దినము. భగవంతుడు మనసులో కూర్చుని కూడా ఆయన తడి చప్పుడు లేకుండా ఉన్నాడు. ఒకవేళ ఆయన చెప్తున్నా కూడా నా గోలలో, నా ఆశల మధ్యలో ఆయన చెప్తున్న మాట కూడా నాకు వినిపించట్లేదంటే ఎంత ఎంత దౌర్భాగ్యం అది. చదువుకుంటాను అని మనసు ఒకవేళ అన్నది అంటే మాత్రం అక్కడే కూర్చున్నవాడు ఎంత ఉత్సాహంగా చదువు చెప్తాడో నాకు చెప్తాడు ప్రతిరోజు. ఆ రకంగానే ఉద్ధరణ చేసుకోవాల్సి ఉంటుంది, ఆత్మోద్ధరణ. పక్కన వాళ్ళు వచ్చి చెయ్యరు, మనమే చేసుకోవాలి. ఇంకొకటి కూడా చెప్తాను, ఆత్మోద్ధరణ ఎవడికి వాడే చేసుకోవాలి. ఆత్మానం చేసుకోవాలి, నిన్ను నువ్వే చేసుకో నీ ఉద్ధరణ అని చెప్తున్నారు. నువ్వు నిన్ను చేసుకోవడం పక్కన పెట్టి పక్కన వాడిని ఉద్ధరిస్తానని బయలుదేరితే చేయలేవు. పక్కన వాళ్ళు నీ ఉద్ధరణ ఎట్లా చేయలేరో నువ్వు కూడా పక్కన వాడిని ఉద్ధరించలేవు. పిల్లలు చెడిపోతున్నారు, నేను వాళ్ళని మంచి మార్గంలో పెడతాను, వాళ్ళకి ఏంటో చేస్తాను, నువ్వు ఏమి చేయలేవు. నువ్వు సపోర్ట్ సిస్టమ్ అంతే, నువ్వు సపోర్ట్ సిస్టమ్. ఫీజులు కట్టు, అన్నం పెట్టు, ఎత్తుకొని తిప్పు. వాళ్ళు ప్రారబ్ధానుగుణంగా వాడి కర్మలు ఏమున్నాయో, వాడు ఏం తెచ్చుకున్నాడో అవే చేసుకుంటూ పోతాడు. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా దానికి అగెన్స్ట్ గా వాడు కూడా చేయలేడు. వాడు కూడా అపస్యుడై వివసుడై వాడి కర్మలు వాడు చేసుకుంటుంటాడు. వాడి ఆత్మోద్ధరణ కూడా వాడే చేసుకోవాలి. వాడినందరూ పక్క వాళ్ళందరూ నేను ఉద్ధరిస్తానన్ను బయలుదేరావంటే నీ అంత అజ్ఞానం ఇంకొకడు ఉండడు. నిన్ను పక్కన వాడు వచ్చి ఉద్ధరిస్తాడంటే నీ అంత అజ్ఞానం ఇంకోడు ఉండడు. ఇంత అజ్ఞానంలో ఉన్నవాడు ఎప్పుడు బాగుపడతావు? జ్ఞానం తెచ్చుకో, నిన్ను నువ్వు ఉద్ధరించుకో, పక్కన వాళ్ళు నువ్వు ఉద్ధరించలేమని తెలుసుకో, ఆత్మ సాధన మొదలుపెట్టు. నిన్ను నువ్వే సాధించుకోవాలి. నిన్ను నువ్వే అంటే నీ మనసును నువ్వు సాధించుకోవాలి. నీ మనసును నువ్వు సాధించడం పక్కన పెట్టి పక్కన వాళ్ళని సాధిద్దామని కూర్చుంటే సాధించలేవు. మరి నువ్వు పక్కన వాడిని సాధిస్తే వాడెందుకు ఏడుస్తాడు? వాడేదో నిన్ను సాధిస్తుంటే నువ్వెందుకు ఏడుస్తావంటే, వాడు నిన్ను సాధించట్లేదు, వాడు నిన్నేదో అన్నాడు, తిట్టాడు, కొట్టాడు, నీ దగ్గర ఏదో లాక్కున్నాడు, నిన్ను బాధ పెట్టాడని నువ్వు అనుకుని నీ మనసుతో నువ్వే జారిపోతున్నావు. దాని పేరు అవసాధన, జారిపోవడము. ఆత్మానం నిన్ను నువ్వు నా అవసాదయేత్, జార విడుచుకోకు అని చెప్తున్నారు. పక్కన వాడు నిన్ను తిట్టాడంటే నువ్వు కుయ్యమని ఏడ్చావనుకో, దాని పేరు
వాడు నిన్ను సాధించడం కాదు, నిన్ను నువ్వు జార్చుకోవడము. నిన్ను నువ్వు జార్చుకుంటున్నావు, చేయి జార్చుకుంటున్నావు, నువ్వు జారిపోతున్నావు అని అర్థం. వాడు అరిస్తే అరిచాడు, నీలో తప్పు ఉంటే సరిదిద్దుకుంటావు, లేదా నువ్వు చేయగలిగింది లేదు. నువ్వు చేయగలిగిన దానికన్నా ఎక్కువ కానీ నువ్వు చేయగలిగిన దానికన్నా తక్కువ కానీ చేయడానికి అవకాశం లేదు. ఎంత చేయగలవో అంతే చేస్తావు, ఎక్కువ చేయలేవు, తక్కువ చేయలేవు. అట్లాంటప్పుడు పక్కన వాడు మొత్తుకొని చస్తే కూడా నువ్వు చేసింది ఏమీ లేదు. నువ్వు కుయ్యో కుయ్యో అని ఏడిస్తే వాడికి వచ్చేది పోయేది లేదు, నువ్వు జారిపోతున్నావు అక్కడ. ఆత్మని నిన్ను నువ్వు నా అవసాదయ్యేత్ జార్చుకోకు. ఎవరో ఆఫీస్లో తిట్టారు, నువ్వు మొహం మార్చుకొని కూర్చున్నావు, జారిందేమి? నీ మనసే జారిపోయింది. నీకేదో కోరిక ఉన్నది, అది కలగలేదు, మనసు ఏడ్చింది, జారిందేమి? అదే జారిపోయింది. ఎవరు అందరికీ, ఊళ్ళో వాళ్ళందరికీ పిల్లలు పుట్టారు, నీకు పుట్టలేరు, నిన్ను అయ్యో అంతేనా అన్నారు, నీ మనసు ఏడ్చింది. వాళ్ళకేం వచ్చింది పోయింది, వాళ్ళకేమీ వచ్చేది లేదు పోయేది లేదు, జారిందేమి? నీ మనసు. నీ కూతురికి అయ్యో 3.0 వచ్చింది జీపీఏ, నా కొడుకు అయితే 4.0 వచ్చింది అనగానే నీ మనసు కుయ్యోమని ఏడ్చింది, జారిందేమి? నీ మనసు. నీ మనసుని జారేలా చేయడానికి కూడా పక్కన వాడికి అవకాశం లేదు, పక్కన వాడిని ఏడిపించేందుకు కూడా నీకు అవకాశం లేదు. ఏడ్చినా వాడే ఏడుస్తాడు, వాడిని వాడు ఉద్ధరించుకున్నా వాడే ఉద్ధరించుకుంటాడు. ఆ విషయం చూసుకోవడం అంతే. బయటికి చూస్తున్నవాడు లోపలికి చూసుకోవడం తెలియక వాడు బయట ఎవరో ఏదో అంటే నేను ఏడుస్తున్నాను, బయట ఎవరో ఏడో వాడు మెచ్చుకుంటే నేను బాగా పైకి వచ్చాను అని అనుకుంటారు. కాదు, నిన్ను నువ్వే ఉద్ధరించుకున్నా నువ్వే, నిన్ను జార్చుకున్నా నువ్వే. నువ్వు పక్కన వాడిని కిందికి తొయ్యలేవు, పక్కన వాడిని పైకి లాగలేవు. అదెట్లా జరుగుతుంది? నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడం, నిన్ను నువ్వు చేజార్చుకోవడం రెండు నువ్వే చేస్తావు. నీ వల్లే నువ్వే చేస్తావు, నీ వల్లే నువ్వే నీలోనే చేస్తావు, నీ వల్లే నువ్వే నీలోనే నీతోటే చేస్తావు. ఎట్లా చేస్తావు? దాంతోటే చేస్తావు. ఆత్మ అవుతుంది మనసు, దాంతోటే చేస్తావు ఇదంతా. ఆత్మనః, ఆత్మ కలిగిన వాడి యొక్క ఆత్మయే, వాడి ఆత్మే వాడికి బంధువై ఉంటుంది. ఆత్మనః, ఆత్మ కలిగిన వాడికి రెండు రకాలుగా చెప్పుకుందాము. ఆ వాడి మనసు వాడి అధీనంలో ఉన్నవాడికి, ఆత్మవంతుడికి అంటే వాడి మనసు వాడి ఆత్మ వాడి అధీనంలో ఉంది, వాడు ఆత్మవంతుడు. లేదా వాడి మనసు వాడు చెప్పినట్టు వింటూ ఉంటుంది. వాడికి ఆ సమయంలో వాడి మనసు వాడికి బంధువై వాడు చెప్పినట్టు వింటూ ఉంటుంది. వద్దురా మనం జారిపోతాం, వాడు తిడితే తిట్టాడు, నువ్వు ఇంతకన్నా ఎక్కువ చేయగలవా? లేదు, చిత్తశుద్ధితో ఆలోచించుకుందాం పట్టు మనిద్దరము. నువ్వే చిత్తము, అది శుద్ధమో కాదో మనిద్దరం బట్టి చూద్దాం పట్టు. వాడు తిట్టాడు నిన్ను అనవసరంగా, నువ్వు కావాలని తప్పు చేసావా? శక్తి వంచన చూపించావా? చేయలేకపోయావా? చేయగలిగి ఉండి చేయలేకపోయావా? కావాలని అట్లా చేసావా? దేనికోసం చేసావు చూసుకో. లేదు, నేను కావాలని చేయలేదు, నేను చేసేది నిజంగా చిత్తశుద్ధితోటి శక్తి వంచన లేకుండా చేశాను, మంచిది, ఎందుకు ఏడుస్తున్నావు? సరే కానీలే అని ధైర్యం చెప్పేదేది? బంధువై మనసే. ఏడుస్తూ ఉన్నావు, జారిపోతుంది అది మనసు, అప్పుడేమైంది? నీకు శత్రువు. అదే మనసు కలిగిన వాడికి ఒకటి, మనసు వాడి అధీనంలో ఉన్నవాడికి రెండు విధాలుగా ఆత్మనః అని అర్థం చెప్పుకోవచ్చు. మనసున్నవాడు, వాడి మనసు వాడి అధీనంలో ఉన్నవాడు వాడికి వాడే బంధువు. వాడి మనసు వాడికి హెల్ప్ చేస్తుంది, దానికి అనంతమైన రిసోర్సెస్, అనంతమైన టైం, అనంతమైన బలం ఉంది, మహాశక్తివంతం. అది చాలా హెల్ప్ చేయగలదు వాడుకోగలిగితే. నువ్వు ఏడుస్తూ కూర్చుంటే అది ఇంకింత మొహం మార్చుకుంటుంటుంది, చిత్తమైపోతుంటుంది, జారిపోతుంటుంది, అది శత్రువు అవుతుంది. నీ చెరుపుకు అది కారణమవుతుంది, అది రిపువై నువ్వు జారిపోవడానికి అది కారణమవుతుంది. నువ్వు నిన్ను ఉద్ధరించుకోవడానికి అది బంధువై కారణమై ఉంటుంది. మూడోది, 3 కారణాలు చెప్పారు గురుగారు, 3 కారణాలు చెప్పారు ఆయన. మొదలు పెడుతూనే మనకు ఆయన ఉపన్యాసంలో
మన గురువు గారు మనకి 3 చెప్పారు. ఒకటి కర్మ చెప్పారు. ముందు మెట్టు కర్మ. కర్మలు చాలా ఉన్నాయి, అనంతంగా ఉన్నాయి. ఆ కర్మలు వాడుకుంటూ యోగాన్ని ఎక్కుతూ పో. కర్మలు వాడుకుంటూ యోగాన్ని ఎక్కుతూ ఎట్లా వెళ్తావు? త్యాగంతోటే యోగం. దానివల్ల మనసు శమిస్తుంది. శమించిన మనసు పై మెట్లవుతుంది. ఆ శమించిన మనసు నీకు బంధువు అవుతుంది. అది నీ ఉద్ధరణకు కారణమవుతుంది. 3వ కారణం చూసావా? లేకపోతే ఏమవుతుంది? అవే కర్మలు చేస్తావు, త్యాగం చేయడం తెలీదు, భోగివవుతావు. భోగివై ఉండడం వల్ల, ఆ భోగాల్లో ఉండడం వల్ల మనసు శమించదు. దానికి శాంతి ఎక్కడుంది? ఇంకా కావాలని కోరికలు ఎక్కువ ఉంటాయి. శమించని మనసు ఏమవుతుంది? నీకు శత్రువైంది కదా. నీలోనే ఉన్న ఆ పనిముట్టును, ఆ టూల్ను, ఉపకరణాన్ని వాడుకోవడం రాకపోతే ఎట్లా వాడుకోవాలో తెలుసుకో. చెప్పే గురువులు ఉన్నారు, కావాలని కోరుకుంటే చెప్పేవాళ్ళు బయట ఉన్నారు, లోపల ఉన్నాడు. ఉద్ధరేత్ ఆత్మన ఆత్మానం న ఆత్మానం అవసాదయేత్. ఆత్మ ఏవ హి ఆత్మనః బంధుః, ఆత్మ ఏవ రిపుః ఆత్మనః. బంధుః ఆత్మ ఆత్మనః తస్య येन ఆత్మా ఏవ ఆత్మనా జితః. అనాత్మనః తు శత్రుత్వే వర్తేత ఆత్మా ఏవ శత్రువత్. ఈ రకంగా నీ ఆత్మని, మనసుని నువ్వు బంధువుగా చేసుకున్నావనుకో, దాన్ని నీ బంధువుగా ఎట్లా చేసుకుంటావు? దాంతో మాట్లాడడం మొదలు పెడతావు. దాంతో మాట్లాడు. మనసా అని పద్యాలన్నీ రాస్తారు, కీర్తనలన్నీ రాస్తారు. త్యాగరాజు గారి దగ్గర నుంచి ఆయనకన్నా ముందు వాళ్ళు, ఆయనకన్నా తర్వాత వాళ్ళు అందరూ అదే పనిలో ఉంటారు. ప్రతి వాళ్ళు. మన బాలమురళీకృష్ణ గారు కూడా మనసుకే చెప్పుకున్నారు. మనసా అని ఆయన కూడా పాటలు రాసుకున్నారు. మౌనమే నీ భాష ఓ మూగ మనసా అని. మనసుతో మాట్లాడాలి. ఎవరి మనసుతో వాళ్ళు మాట్లాడుకోవాలి. అందులో గోల్ ఎక్కువ ఉంటే క్వైట్ డౌన్ చేసి దాంతో మాట్లాడుతుంటే అది చాలా సలహాలు చెప్తుంది. దానికి అనంతమైన విజ్ఞానం ఉంది లోపల, మొత్తం అది దాచుకొని కూర్చుంది. బంధువై అది సలహాలు చెప్తుంది. అది వద్దు అంటే వింటుంది. దానికి సరిగ్గా చెప్పడం రావాలి. మనసుకి ఎట్లా చెప్పాలో తెలీదు. అది గెంతమన్నట్టు మనం ఎగురుతూ పోతే అది రిపువై మన పతనానికి కారణమవుతుంది. దానికి చెప్పడం తెలిస్తే అది బంధువై మన ఉద్ధరణకు కారణమవుతుంది. ఇంకింత విషయం. దానికి చెప్పడం ఎట్లా? ఇవాళ చదువుకుంటాను, నేను చదువు మీద ఫోకస్ చేస్తాను, భగవంతుడు ఏం చెప్పాడు భగవద్గీతలో దాని మీద ఫోకస్ చేస్తాను అనుకుంటే మంచిది. అర్థమైంది. అది ఆ యాక్టివిటీని చేస్తుంది అది. బికాస్ మనసుకి ఇంకో లక్షణం ఉంది. అది కర్తం అకర్తం అన్యథా కర్తం అని 3 రకాలుగా చేయగలదు. అది ఎట్లా ఉంటే అట్లా చేయగలదు. ఎట్లా ఉందో దానికి అగెయిన్స్ట్ గా వేరే రకంగా వ్యతిరేకంగా చేయగలదు. అటు ఇటు కాకుండా ఇంకా అసలు అన్కనెక్టెడ్ గా అసంబద్ధంగా చేయగలదు. అది పని చేయగలదు, చేయకుండా ఊరుకోగలదు, వ్యతిరేకంగా చేయగలదు. అది దానికి అన్ని రకాల బలాలు ఉన్నాయి. మనం దాన్ని ఏదో రకంగా దాని ఇష్టం వచ్చినట్టు కాకుండా మనం అనుకున్నట్టు, అది మనం చెప్పినట్టు విని చేసేటట్టు దాన్ని చేసుకోవాలి. మన బంధువుగా దాన్ని మార్చుకోవాలి. దానికి చెప్పడం సింటాక్స్ కరెక్ట్గా ఉండాలి. ఏదో ఆయన చెప్తాడు కానీ భగవద్గీతలు నిజంగా జరుగుతాయా అని మొదలు పెట్టామనుకో, అప్పుడు అది కూడా కన్ఫ్యూజన్ లో ఉంటుంది. అప్పుడు అది రిపు అవుతుంది, మనకు శత్రువు అవుతుంది. దాన్ని కన్ఫ్యూజ్ చేయొద్దు. దాన్ని కన్ఫ్యూజ్ చేసుకుంటూ రకరకాలుగా చెప్తున్నాను. పైగా ఇప్పుడు నేను తప్పకుండా ప్రతిరోజు చదువుకుంటాను, కుదిరినంత వరకు చదువుతాను, మరి కుదరకపోతే ఏం చెప్తాను అని అనుకుంటే ఆ బట్ పార్ట్ ఉంది కదా, ఐ విల్ డెఫినెట్లీ డూ దిస్, బట్ ఇఫ్ ఐ కాంట్ డూ ఇట్ అంటే ఐ విల్ డెఫినెట్లీ డూ ఇట్ పార్ట్ ప్లస్ ఇఫ్ ఐ కాంట్ డూ ఇట్ పార్ట్, రెండు అది యాక్టివేట్ చేస్తుంది. అది రెండు ఎగ్జిక్యూట్ చేస్తుంది. దాన్ని కన్ఫ్యూజింగ్ చేసుకుంటూ రకరకాలుగా విచిత్రంగా చాలా డిస్క్లైమర్స్, ఇఫ్స్ అండ్ బట్స్ పెట్టుకుంటూ పెద్ద గజిబిజి ప్రోగ్రామ్ రాసి దానికి చెప్తే అందులో ఉన్న మొత్తము ఇఫ్స్ అండ్ బట్స్ అన్ని రకాల సెనారియోస్ అది ఎగ్జిక్యూట్ చేయడానికి చూస్తుంది. బికాజ్ దానికి తెలివి లేదు.
దానికి కాదు ఉన్నది, తెలివి మనకుండాలి, బుద్ధి మనకుండాలి. మనసుకి కాదు. మనసు చంచలము. అది నిశ్చయాత్మకంగా ఉండే అవకాశం దానికి లేదు. అది సంశయాత్మకంగా ఉంటుంది. అది సంకల్ప వికల్పాలతోటి సంశయాత్మకంగా ఉండడము మన స్థితి. అది దాన్ని బుద్ధిగా మార్చుకోవడం మన పని. అట్లాంటప్పుడు కన్ఫ్యూజింగ్ గా దానికి చెప్పకుండా ఒక్కటి చెప్తే అది విని సరే నాకు అర్థమైందని చేస్తుంది. అది దానికి అట్లా చెప్పుకుంటూ చేసుకుంటూ దాన్ని అభ్యాసం చేయిస్తే దాన్ని జయించవచ్చు. ఆ రకంగా ఎవరి యొక్క ఆత్మన వాడి చేతనే ఆ విధంగా జితహ చెప్పి చెప్పి దానికి ఇట్లాగాదే మనసా, అట్లాగాదే మనసా, ఎందుకే ఇట్లా చేస్తున్నా, వద్దు మనం ఇట్లా చేద్దాం పట్టు అని దానికి చెప్పుకుంటూ దాన్ని జయిస్తే ఆ రకంగా తస్య ఆత్మనః, ఆ ఆత్మవంతుడి యొక్క ఆత్మ, వాడి వశంలో ఉన్నవాడి యొక్క ఆత్మ, వాడి మనసు వాడికి బంధువు అవుతుంది. అది విషయం. బంధువు ఎట్లా అవుతుందంటే దాన్ని జయించాలి. జయించడం ఎట్లా? దాన్ని కన్ఫ్యూజ్ చేయకుండా కరెక్ట్ గా చెప్తే చెప్పినట్టు వినది చేయడం దానికి వచ్చు. కన్ఫ్యూజింగ్ గా చెప్తే కన్ఫ్యూజింగ్ గా కూడా చేయడం దానికి వచ్చు. రకరకాలుగా చెప్తే రకరకాలుగా చేస్తుంది. అది ఒకటే విషయాన్ని ఆఫీస్కి 9 గంటలకు వెళ్ళాలి, నేను ఆఫీస్కి 9 o'clock వెళ్తాను అని చెప్పొచ్చు కదా. అంటే మధ్యలో ట్రాఫిక్ ఎంత ఉంటుందో, ఈ లోపల వేరే కాల్స్ వస్తాయో ఏమో, పెట్రోల్ ఉంటుందో అయిపోతుందో, టైర్ పంచర్ అవుతుందో లేదో, వీటన్నిటిలో అన్నో కొన్నో అంటే అది చూసుకొని ఇంత కన్వల్యూటెడ్ లాజికల్ స్టేట్మెంట్స్ చదువుకొని మొత్తాన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం పట్టని కూర్చుంటుంది. అది దాన్ని అట్లా కన్ఫ్యూజ్ చేయకుండా ఆఫీస్కి వెళ్ళడం అన్నది కర్మ. దాంతో నీకెందుకు అనుసజ్జ, దాంతో ఆ సాంగత్యం పెట్టుకోకుండా ఆ కర్మని కర్మగా 9 o'clock ఆఫీస్కి వెళ్ళాలి అక్కడికి వదిలిపెట్టి దాంతో డిస్కనెక్ట్ చేసుకుంటే అది నిన్ను అక్కడ తీసుకెళ్లి కూర్చోబెడుతుంది. అంతే విషయం. ఒకవేళ ప్రారంభానుసారంగా అక్కడ వేరేదేదైనా జరగవలసి ఉంటే జరుగుతుంది. దాన్ని నువ్వు కంట్రోల్ చేయగలవా? నువ్వు టెన్షన్ పడి దాన్ని ఆపకుండా జరగకుండా ఆపగలవా? నువ్వు అనుకొని ఆపగలవా? అనుకోకుండా చేయించగలవా? ప్రారంభానుసారంగా జరిగే కర్మల గురించి నువ్వెందుకు ఆలోచిస్తావో నీ మనసు మీద ఫోకస్ చెయ్యి. అప్పుడు ఆ మనసు ఏమవుతుంది? ఆ మనసు కాస్త ఈ సంకల్ప వికల్పాలతో సంశయాత్మకంగా ఉన్న మనసు కాస్త నిశ్చయాత్మకమైన బుద్ధిగా మారుతుంది. అప్పుడేమవుతుంది? అది నువ్వు కలిసి జ్ఞానాన్ని సాధించవచ్చు. దాని గురించి ఫోకస్ చేయవలసి ఉంటుంది. లేకపోతే ఏమైతుంది? ఇంత మాత్రం చేసుకోకపోతే ఈయన ఆత్మన జితః అయి ఉంటే, ఒకవేళ ఎవడి మనసు వాడి చేత ఒకవేళ జయించబడితే అటువంటి వాడి యొక్క ఆ ఆత్మన హఠాత్య వాడి యొక్క ఆత్మ వాడికి బంధువై ఉంటుంది. ఇప్పుడు లేకపోతే పరంతు దానికి వ్యతిరేకంగా చూద్దాం. మనసుకి చెప్పడం చేత కాదు, అదేదో చేస్తుంటుంది. దాన్ని తిట్టుకుంటూ మనసుని అది ఏడుస్తుంటే మనం కూడా ఏడ్చుకుంటూ, మనం ఏడుస్తుంటే అదేం చేస్తుంది? అది కూడా ఏడుస్తుంది కదా. ఎవడో నన్నేదో అన్నాడు, నేను ఏడవడం మొదలు పెట్టాను అనుకోండి, అప్పుడు అది కూడా ఏడుస్తుంటుంది. దానికి వేరే పని ఏముంది? నిన్ను ఫాలో అవడమే. కుక్క పిల్లలాగా నీ మనసు నిన్ను ఫాలో అవుతుంటుంది. నువ్వు ఏడుస్తుంటే అది ఏడుస్తుంటుంది, నువ్వు నవ్వుతుంటే అది నవ్వుతుంది. నువ్వు దానికి రకరకాలుగా చెప్తే అది రకరకాలుగా నిన్ను గెంతిస్తుంటుంది. ఏమి లాభము? ఆ రకంగా ఉంటే, ఆ రకంగా అనాత్మవాడు, వాడి ఆత్మ వాడి చేతిలో లేదు. వాడు చెప్పినట్టు వాడి మనసు నడిస్తే వాడు ఆత్మవంతుడు, ఆత్మనః. అప్పుడు వాడు చెప్పినట్టు వాడి మనసు నడవదు, వాడు అనాత్ముడు. అప్పుడు మనసు వాడి చేతిలో లేనివాడు. అప్పుడేమవుతుంది? వాడి ఆత్మయేవ, వాడి మనసే పాపము శత్రువు అవుతుంది. దానికి అర్థం కాదు, వీడు ఎప్పుడు ఏం చేస్తాడో అర్థం కాదు. ఆ సింటాక్స్ కరెక్ట్గా లేదు, ప్రోగ్రామ్ కోడ్ సరిగ్గా లేదు, చెప్పేది సరిగ్గా చెప్పడు, వాడికి అర్థం కాదు, వాడు కన్ఫ్యూజన్ లో ఉంటాడు, దాన్ని కన్ఫ్యూజ్ చేస్తుంటాడు, దాన్ని తిడుతుంటాడు పైగా మనసుని. నా మనసు ఎప్పుడు తెచ్చి అంతా తిడుతుంటాడు. అదేం చేస్తుంది? దానికి అర్థం కాదు, అది కూడా అట్లానే శత్రువు లాగానే ప్రవర్తిస్తుంటుంది. శత్రుత్వే వర్తేత. వీడెట్లా ఉంటే అది అట్లా ఉంటుంది. దీని పేరే యద్భావం తద్భవతి. నీ భావన ఎట్లా ఉందో అది అట్లానే ఉంటుంది. నువ్వు దాన్ని నా బంధువిది,
నాకు ఉపకరణం ఇది, నేను బాగుపడే నా ఆత్మోద్ధరణకు సాధనం ఇది అనుకొని నువ్వు వర్తేత నువ్వు చేస్తే నీతో పాటు అది బంధువులాగా అది వర్తేత చేస్తుంది. నువ్వు దాన్ని తిట్టుకుంటూ నా మనసు ఎప్పుడు తెచ్చి అసలు మనసు శాంతి లేదు, అసలు మనశ్శాంతి కావాలంటే చస్తే గాని మనశ్శాంతి రాదు, ఎప్పుడు నాకు ఇంతే, నాకు అన్ని కష్టాలే నువ్వు అనుకుంటే ఓహో మన ప్రోగ్రామ్ ఇదే అన్నదాన్ని ఫిక్స్ అయిందనుకోండి. ఓహో ఎప్పుడు ఏడుస్తూ ఉండడము, చచ్చిందాకా శాంతి లేకపోవడము, ఓహో ఇదా మన ప్రోగ్రామ్ అని ఆయన అనుకుందంటే ఇంకేమైపోతాము? టోటల్ ఆత్మానం అవసాదనమే, మొత్తం చ్యుతమే, జారి కింద పడుతుపోవడమే. ఇంకంతే. చూసుకోవాలి మనసు దగ్గర ఎంత జాగ్రత్తగా ఉండాలో, దాంతోటి ఎంత జాగ్రత్తగా ఉండాలో. బికాస్ అది ఏదైనా చేయగలదు, అది కర్తం అకర్తం అనిదాకర్తం చేస్తుంది. అది కావాలంటే అన్ని కలిపి కలగాపలగంగా చేస్తుంది, అది అన్ని ఒక్కసారి చేస్తుంది, వేరువేరుగా చేస్తుంది, రకరకాలుగా చేయగలదు. ఎందుకంటే దానికి అన్ని రిసోర్సెస్ ఉన్నాయి, దానికి అంత బలం ఉంది. చెప్పి చేయించడం నీకు రాకపోతే అది శత్రువు అవుతుంది. చెప్పి చేయించగలిగితే దాన్ని జయిస్తే అది నీకు బంధువు అవుతుంది, నీతో పాటు వస్తుంది, నువ్వు చెప్పింది వింటుంది, నువ్వు అన్నది చేస్తుంది. ఎంత చేసినా కూడా ప్రారంధానికి అగెయిన్స్ట్ గా అది పోదు. అదొకవేళ అసలు పోనే పోదు. అది ప్రారంధానికి అగెయిన్స్ట్ గా ప్రకృతి ధర్మం పని చెయ్యదు. చెయ్యమని భగవంతుడిని అడిగితే ఆయన చప్పుడు కూడా చెయ్యడు. ఏం అడుగుతున్నామో తెలుసుకొని, దేన్ని ఏం అడుగుతున్నాం, భగవంతుడిని ఏం అడుగుతున్నామో, మనసుని ఏం అడుగుతున్నామో చూసుకొని చెయ్యాలి. భగవంతుడిని జ్ఞానం కావాలని అడగాలి, ఆయన అది చేస్తాడు. మనసుని కదలకుండా కూర్చో అని అడగాలి, అది చేస్తుంది. మనసుని కదలకుండా కూర్చో అని చెప్పడం రాకపోతే అది కదులుతుంటే జ్ఞానం వచ్చే అవకాశం లేదు. అప్పుడు భగవంతుడిని అడిగి ఉపయోగం లేదు. బంధువు ఆత్మ ఆత్మనః తస్య ఏన ఆత్మా ఏవ ఆత్మనా జితః అనాత్మనః శత్రుత్వే వర్తేత ఆత్మ ఏవ శత్రువత్. ఒకవేళ ఈ జితాత్మ ఉన్నాడు, వీడు మనసుని జయించిన వాడు ఉన్నాడు, మనసుకి చెప్పాడు, అది అన్నది, అది కమిట్ అయింది, ఇట్లా చేద్దాం పట్టే మనసా. మనకు భగవద్గీత చెప్పుకుంటాం వల్ల మనకు ఒకటి వచ్చేదేమీ లేదు. ఎవరన్నా తిడితే మంచిది భగవదర్పణం, మెచ్చుకుంటే మంచిది భగవదర్పణం, మనం ఎవరైనా ఇస్తే పుచ్చుకునేది అసలే లేదు. కాబట్టి కూర్చొని చదువుకుందాం. అది అని కమిట్ అయింది అనుకోండి, అయిపోయింది, మీ పంట పండినట్టే, ఇంకా పండగే. ఆ రకంగా జితమైన ఆత్మ ఎవడికి ఉంటుందో వాడి పరిస్థితి ఎట్లా ఉంటుంది? శీతము, చలి లేదు, ఉష్ణము లేదు, సుఖము లేదు, దుఃఖము లేదు. ఏ స్థితిలో అయినా మనసు ప్రశాంతంగా ఉంటుంది. శాంతి ఎందుకు? శమం కదా. శమం ఎట్లా వస్తుంది? కర్మలకి కనెక్ట్ అవ్వకుండా సన్యాసం చేస్తే శమం వస్తుంది. చల్లగా ఉంటే చేసే కర్మేమి? కప్పుకొని కూర్చో. అయ్యో ఇంత చల్లగుందే, ఇవాళ ఇట్లా ఉంది, మరి రేపు ఎట్లా ఉంటుందో వెదర్లో చూద్దాం, ఒకసారి weather.com లో చూద్దాము. ఇంకా చాలా రోజులు చల్లగా ఉండేటట్టుంది, మనం కొంచెం వేడి ప్లేస్లోకి వెళ్దాము అని ఆ కర్మతోటి నీకెందుకు కనెక్షన్? దాన్ని డిస్కనెక్ట్ చేసావనుకో, అప్పుడేమైంది? మనసు శాంతించింది కదా. లేకపోతే చల్లగా ఉన్న దానికే నీ మనసు కదిలిపోతే అప్పుడు ఆ చలి అన్న భోగంతో, సుఖభోగమో దుఃఖభోగమో ఏదో ఒక భోగం, ఆ భోగంతో కనెక్ట్ అవుతే నువ్వు భోగి అవుతావు, యోగి ఎక్కడ అవుతావు? చల్లగా ఉంది, వేడిగా ఉంది, అది సుఖంగా ఉంది, చల్లగా ఉంది, ఇప్పుడు సుఖంగా ఉంది, కానీ ఇంకొకసారి చల్లగా ఉంది, అబ్బో దుఃఖంగా ఉంది, వేడిగా ఉంది, ఒకసారి సుఖంగా ఉంది, వేడిగా ఉంది, ఒకసారి దుఃఖంగా ఉంది. ఇన్ని మార్పులతోటి ఉన్నప్పుడు మారుతూ ఉన్న మనసు శమంతో ఉండదు, అది శాంతించదు. శాంతించకపోతే మనసు నీ వశంలో ఉండదు. శాంతించకుండా కదిలిపోతున్న మనసు నువ్వెంత ప్రయత్నించినా నీ వశంలో ఉండదు. నీ వశంలో లేని మనసు నువ్వు జయించలేవు. అప్పుడు అది నీ బంధువు కాదు, నీ శత్రుత్వే వర్తేత చేస్తుంది. అది నీ అవసాదనానికి కారణమవుతుంది. అట్లానే మానం ఎవరైనా నిన్ను మెచ్చుకున్నారు, అపమానం ఎవరైనా అవమానించారు, ఇవాళ నీకు ఇప్పుడు ఒక పని చేసావు, కర్మ చేసావు, ఒక కర్మ. నేను భగవద్గీత చెప్పాను, నాకు అర్థమైనంత చెప్తున్నాను. చాలా వచ్చని చెప్పలేను, అసలు రాదని చెప్పలేను. నేను ఎంత తెలుసుకున్నానో అంతే చెప్పగలను.
నాకు తెలిసిన దానికన్నా చాలా ఎక్కువ గాని ఎంతో కొంత, నాకు తెలిసిన దానికన్నా ఎక్కువ చెప్పలేను, నాకు తెలిసిన దానికన్నా తక్కువ కూడా కావాలన్నా కూడా చెప్పలేను. నేనని కాదు, ఎవరైనా అంతే. ఏ పనైనా సరే వాడు చేయగలిగిన దానికన్నా ఎక్కువ గాని తక్కువ గాని చేయలేడు. వాడు ఎంత ప్రయత్నం చేసినా సరే అది అంతే ఉంటుంది. అట్లాంటప్పుడు మీరు నన్ను మెచ్చుకున్నారు, మీరు నన్ను తిట్టేరుతో సంబంధం ఏముంది? నాకు తెలిసినంత నేను చెప్పాను. మీరు మెచ్చుకుంటే ఎక్కువ చెప్పడం, మీరు తిడితే తక్కువ చెప్పడం లేదు కదా. నాకు తెలిసినంత నేను చెప్తాను. చెప్పే కర్మతోటి వరకే, కర్మ మీద ఫలితంతో వస్తుందన్న సంకల్పంతో ఏముంది అక్కడ? నాకు తెలిసినంత చెప్తాను. మీకు నచ్చితే వినండి, లేకపోతే లేదు. మీరు తిట్టే తిట్టారు, మెచ్చుకుంటే మెచ్చుకున్నారు. మీరు తిట్టారా మెచ్చుకున్నారా అన్నది మీ వైపు నుంచి కర్మ. అది దానికి మీ మనసు ఎంత శమించిందో, అది ఎంత కదిలిందో దాన్ని బట్టి అది ఉంటుంది. నాకేమి సంబంధము దానితో? నేను చెప్పింది మీకు నచ్చలేదు వినకండి, నేను చెప్పేది మీకు నచ్చింది వినండి. మెచ్చుకోవాలనిపించింది మంచిది, లేదని తిట్టాలనిపించింది మంచిది, ఏం అనుబుద్ధి కాలేదు మంచిది, నష్టం లేదు. చెప్పడం ఎంత తెలుసో అంత, నా ప్రారంధ కర్మ ఇది చెప్పడం, కాబట్టి చెప్తాను. ఎక్కువ చెప్పలేను, తక్కువ చెప్పలేను. కాబట్టి మనసు శాంతిగా ఉంటుంది. ప్రతిరోజు ఇట్లా కళ్ళు మూసుకున్నానంటే మళ్ళీ తెల్లవారిన దాకా మెలకువే రాదు. మధ్యలో రాత్రి ఏమైపోయిందో కూడా తెలియదు. ప్రతిరోజు శాంతిగా ఉంటుంది. అట్లాంటప్పుడు ఏమవుతుంది? పరమాత్మ సమాహిత, అక్కడ సమ్యక్ ఆహితమై ఉంటుంది. అక్కడే ఆహితమై స్థితమై ఉంటుంది. పరమాత్మ అక్కడే ఉంటుంది. ఆ ఉన్న పరమాత్మ ఏం చేస్తుంది? చదువుకుంటూ పోతాను. ఒక్కొక్కసారి కొన్ని అర్థమవుతాయి, ఒక్కొక్కసారి కొన్ని ఎక్కడైనా భాషలు చదివితే నాకు నచ్చవు, ఒక్కొక్కసారి నేను ఆలోచించుకున్నది నాకు నచ్చదు, ఒక్కొక్కసారి ఇంకా ఉందేమో అనిపిస్తుంటుంది, ఒక్కొక్కసారి ఇంకా అర్థం సరిగా కాలేదా అనిపిస్తుంటుంది ఒక్కోసారి. అప్పుడేమవుతుంది? ఈ మీకు చెప్పాలన్న తాపత్రయం లేదు, నాకు అర్థం కావాలన్న ధ్యాస ఒక్కటే. దానివల్ల దాని మీదే ఫోకస్ చేస్తున్న నా మనస్సు శాంతిగా ఉన్నప్పుడు అక్కడే ఉన్న పరమాత్మ, ఆహితమై ఉన్న పరమాత్మ, ఉత్తగ్ కూడా కాదు, సమ్యక్ ఆహితమై ఉన్న పరమాత్మ జగద్గురువు నాకు చెప్తాడు, వింటాను. అది అవసరము. నా ఒక్కదానికే ఇవన్నీ అర్థమవుతున్నాయి కాదు, ప్రతి వాళ్ళకి అవుతాయి. కొంచెం క్వైట్గా ఉందంటే మనసు, ఆయన చెప్తుంది వినొచ్చు. మనసు క్వైట్గా లేదు, గ్రాండ్ సెంట్రల్ రైల్వే స్టేషన్ లాగా ఉంది గోల. దానికి ఆశలు, ఆశయాలు, ఏదో ఏడుపులు, ఊగిసలాటలన్నీ ఉంటాయి. అక్కడే కూర్చొని ఆయన మాట్లాడినా కూడా వినడానికి అవకాశం ఉండదు. కాబట్టి శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయిన తాన్ తితిక్షస్వ భారత అని చెప్పారు ఆయన సెకండ్ చాప్టర్ లోనే. శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయిన అనిత్యాహ తాన్ తితిక్షస్వ, పో అని చెప్పారు. తట్టుకోపో, ఏంటి ఏడుస్తున్నావు అని చెప్పారు ఆయన అప్పుడే మనకి సెకండ్ చాప్టర్ లోనే. మళ్ళీ అదే చెప్తున్నారు. శీతం లేదు, ఉష్ణం లేదు, దానివల్ల కలిగే సుఖం లేదు, దుఃఖం లేదు, మానం ఒకటి మెచ్చుకున్నాడు లేడు, అవమానం ఒకటి తిట్టాడు లేడు. ప్రతి చోట నీ మనసు శాంతిగా ఉన్నదంటే అటువంటి మనసు జయించిన వాడివై ఉంటావు నువ్వు. అది నీకు బంధువై ఉంటుంది. బంధువై ఉన్న మనసు నీ ఉద్ధరణకి కారణమైతుంది. దానివల్ల ఆ పరమాత్మ అక్కడే ఉన్నది. జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మ సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానాపమానయోః. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థః విజితేంద్రియః యుక్తః ఇతి ఉచ్యతే యోగి సమలోష్ట అస్మకాంచనః. ఇక్కడికే అయిపోలేదు. చల్లగుంది, వేడిగుంది, సుఖంగా ఉంది, దుఃఖంగా ఉంది, మెచ్చుకున్నాడు, తిట్టాడే కాదు. ఇవన్నిటి దాటి మనసు శాంతిస్తే వెంటనే జరిగేదేమి? పరమాత్మ అక్కడ సమాహితమై ఉంటే, అక్కడ సమస్థితిలో మనం ఉండగలిగితే జ్ఞాన విజ్ఞానంతో మనసు ఆత్మ తృప్తిగా ఉంటుంది. జ్ఞానంతోటే తృప్తి పడుతుంది. అది నేనేమన్నా తింటే నాకు తృప్తి, నేను ఎక్కడికైనా వెళ్తే నాకు తృప్తి, ఎవడైనా ఫోన్ చేసి నన్ను పలకరిస్తే తృప్తి, మెచ్చుకుంటే తృప్తి అని ఇన్ని తృప్తులు ఉండవు. జ్ఞానమే తృప్తి. అది దాంతో పాటు వచ్చిన విజ్ఞానమే తృప్తి. జ్ఞానం ఉన్నది, దాన్ని తెలుసుకుంటూ ఉండడం విజ్ఞానం. లేదా జ్ఞానం తెలుసుకుంటూ ఉన్న విషయము, దాన్ని వివేచన చేసుకోవడం విజ్ఞానము. అన్ని ఎన్ని రకాలుగా జ్ఞాన విజ్ఞానాల గురించి చెప్తారో.
వీటితోటే ఎంతసేపటికి ఆలోచించుకున్న వాటి మీద మననం చేసుకుంటూ ఉండడం, దాని గురించి మళ్ళీ ఆలోచించుకోవడం, మళ్ళీ కొంచెం జ్ఞానం కలగడం, మళ్ళీ ఆలోచించుకోవడం, దీంతోటే తృప్తిగా ఉంటుంది మనసు. ఉంటుంది అట్లా. అప్పుడు అది కూటస్థంగా ఉంటుంది, కదలకుండా ఉంటుంది. కదలకుండా ఉన్న మనసు ఏమైతుంది? జయించినదై ఉంటుంది. అటువంటి ఇంద్రియాలతో సహా, ఇంద్రియం మనసు కూడా ఇంద్రియమే. మనసేంద్రియాలన్నిటిని జయించవచ్చు. మనసు ఒక్కదాన్ని జయిస్తే ఇంద్రియాలని కూడా జయించేయచ్చు. అటువంటి వాడు యుక్తుడు అంటే యోగంతో కూడుకున్నవాడు అని ఇతి ఉచ్యతే చెప్తారు అని చెప్పబడుతుంది. ఆ రకంగా యుక్తుడు, ఆ యోగి ఎవడు? వీడు యోగి. మళ్ళీ భోగాలు లేవు వాడికి, త్యాగాలున్నాయి. వాడికి ఉన్నది ఒకటే, జ్ఞాన విజ్ఞానాలతో తృప్తి. వాడికి వస్తు విశేషాలతోటి, ఇంద్రియార్థాలతోటి, కర్మలతోటి వాడికి అనుసర్జ లేదు. వాడు ఇంద్రియార్థాలున్నాయి, ఇంద్రియాలు నాకున్నాయి, ఇంద్రియార్థాలు బయట ఉన్నాయి, వీటి కోసం కర్మలు చేస్తాను, తెచ్చుకుంటాను, అనుభవిస్తానన్న భోగిగాడు వాడు. ఆ కనెక్షన్ కట్ చేశాడు. కర్మలు చేస్తాడు కానీ తృప్తి మాత్రం లోపల వాడి జ్ఞానంతోటే. ఆ రకంగా ఉన్నవాడు యోగి కదా మనవాడు. వీడికి బయట ఏమైనా ఉండొచ్చు, బయట లోష్టము మట్టి పెడ్డ ఉండొచ్చు, మట్టి అస్నము రాళ్ళు ఉండొచ్చు, కాంచనం బంగారం ఉండొచ్చు, అన్ని సమమే. అదొకటి ఇదొకటి అదో రకంగా. ఇప్పుడు లోష్టం అంటే మట్టి పెడ్డను తొక్కి దాన్ని పొడుము చేయడం, ఏదో అస్నం రాయి ఉంటే దాన్ని కాలుతో తన్నుకుంటూ పోవడం, కాంచనం ఉంటే ఎత్తుకొచ్చుకొని బీరువాల్లో పెట్టుకోవడం, ఇన్ని చేయడు వాడు. వాడికి అన్ని ఒకటే. ఆ సమస్థితిలో ఉంటాడు వాడు. ఆ సమస్థితి అత్యవసరము. పరమాత్మ ఎప్పుడు ఆహితమై ఉంటాడో వీడు యోగి అయి సమస్థితిలో ఉంటేనే. ఆ సమస్థితి ఏదో మట్టి పెడ్డకి బంగారానికి రాతి ముక్కలకే కాదు, ప్రతి చోట అసమస్థితి అవసరము, సమస్థితి అవసరము. సుహృత్ మిత్ర అరి ఉదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు లేదా ద్వేషి అబంధుషు సాధుషు అపిచ పాపేషు సమబుద్ధి విశిష్యతే. సుహృత్ వీడు నా మంచి కోరేవాడు, ప్రత్యుపకారం ఏమి చేయగలిగినా లేకపోయినా నా మంచి కోరుతాడు అని వాడి మీద స్పెషల్ ఇంట్రెస్ట్, ఎక్కువ ప్రేమ. మిత్ర వీడు నాకు స్నేహితుడు, నాతో పాటు ఉంటాడు. వీడు అరి నా శత్రువు, వీడు ఉదాసీనంగా ఉంటాడు, వాడికి నా గురించి ఇంట్రెస్ట్ లేదు, ఇంట్రెస్ట్ లేకపోవడం లేదు, వాడు ఉదాసీనుడు, వాడు అసలు ప్యాసివ్ గా ఉంటాడు, నా గురించి పట్టించుకోడు. వీడు మధ్యస్థుడు, నాకు మంచి జరగాలి, పక్కన వాడికి మంచి జరగాలి. ఒక విషయంలో మా ఇద్దరిలో నీకెవరు ఎక్కువ అంటే వాడు మధ్యస్థంగా ఉంటాడు, వాడు గోడ మీద పిల్లిలాగా అటు ఇటు చెప్పకుండా ఉంటాడు. కాబట్టి వీడి గురించి మనకు ఎక్కువ తెలియదు, వాడికి అవసరం వస్తే అటు వెళ్ళిపోతాడు. కాబట్టి వీడిని పక్కన పెడదాము. వీడు అసలు ప్యాసివ్ ఉంటాడు, ఉదాసీనంగా ఉంటాడు, మన గురించి అసలు పట్టించుకోడు, అసలు వీటితో మనకెందుకు అని ఇన్ని రకాలు లేవు. లేదా ద్వేషి వీడు నన్ను ద్వేషిస్తాడు, వీడు నా బంధువు, నాకు బాగా కావలసిన వాడని లేదు. లేదా దాన్ని ఇంకో రకంగా విడదీస్తే ద్వేషి అబంధుషు, ద్వేషించేవాడు వీడు నాకు బంధువు, చుట్టం కాదు, దూరం వాడు, తెలియనివాడు, తెలిసినవాడు, ఏదో రకము. లేదా వీడు సాధువు, చాలా మంచివాడు, వీడు పాపిష్టివాడు అని ఇన్ని రకాలుగా చూడకుండా వాడి వల్ల నాకేమొచ్చింది, బేసిక్లీ ఇదంతా వాడి వల్ల నాకేమొచ్చింది. నా సుహృత్, నేను వాడికి ఏమైనా చేసినా చెప్పినా వాడు నా కోసం మంచి చేస్తాడు. నా మిత్రుడు ఎప్పుడు నాతో ఉంటాడు. వీడు నా శత్రువు, నాకు చెడు చేస్తాడు, వీడు నన్ను పట్టించుకోడు. వీడు ఒక్కోసారి నా గురించి పట్టించుకుంటాడు, ఒక్కోసారి పక్కవాడు గురించి. వీడు నన్ను ద్వేషిస్తాడు, వీడు నావాడు కాదు, వీడు మంచివాడు కాడు. పట్టి నేను కూడా రియాక్ట్ అవుతున్నాను అనుకోండి, రియాక్షనరీగా ఉంటాను. వాడు ఎట్లా ఉంటే నేను అట్లా ఉంటానని. ఆ టైప్ లో ఉంటే ఎప్పుడు ఎక్కువ తక్కువలు ఉంటాయి, అసమస్థితులు ఉంటాయి, ఎప్పుడు ఎక్కువ తక్కువ ఉంటుంది. వాడు నాకు ఎంత చేశాడు, నేను వాడికి ఎంత చేశానని. ఈ అసమస్థితుల్లో ఉన్న మనసు ద్వంద్వాలతోటి ఊగుతూ ఉంటుంది. ఊగుతూ ఉన్న మనసు శమించదు. శమించని మనసు మన వశంలో ఉండదు. మనోజయం లేకపోతే, ఇంద్రియ జయత్వం లేకపోతే అప్పుడేం జరుగుతుంది? అది నాకు శత్రువై నా పతనానికి కారణమవుతుంది. ఒకవేళ ఇన్ని రకాలుగా కాకుండా నా బుద్ధి ఎప్పుడు సమంగా ఉంటే అప్పుడు నా మనసు కదలకుండా ఉంటుంది.
కదలకుండా ఉన్న మనసుని నేను జయించినట్టు, జయించిన మనసు నా వశంలో ఉంటుంది, అది నా మాట వింటుంది, నాకు బంధువై నా ఉద్ధరణకు కారణమవుతుంది. కాబట్టి పరిస్థితి ఏమైనా కావచ్చు, పరిస్థితి ఎక్కడి నుంచైనా ఏమైనా కావచ్చు, అది శీతోష్ణ సుఖ దుఃఖాల్లో, మానావమానాల్లో, ఎక్కడ ఉన్న లోష్ట అస్మ కాంచనాల్లో, లేదా సుహృత్ మిత్ర హరి ఉదాసీన మధ్యస్థ ద్వేష బంధుషు సాధుషు పాపేషు అన్నిట్లో ఎక్కడైనా సరే సమంగా ఉండాలి, సమంగా ఉండాలి, సమాహితమై ఉండాలి, సమంగా సమలోష్టాత్మ కాంచనమై ఉండాలి, సమంగా సమబుద్ధి అయి ఉండాలి. ఆ సమత్వం లేకపోతే మాత్రం అది బుద్ధి కాదు, అప్పుడు అది అసమానతలతో ఉంటే అది మనసు, ఆ మనసు జారిపోవడానికి కారణమవుతుంది. సమస్థితిలో ఉన్న మనసు బుద్ధి అయి అది విశేషంగా మన ఉద్ధరణకు సహాయం చేస్తుంది. అటువంటి సమబుద్ధే విశిష్యతే, విశేషము, అది ముఖ్యము, అది అత్యవసరము. సుహృత్ మిత్ర హరి ఉదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు సాధుషు అపిచ పాపేషు సమబుద్ధి విశిష్యతే అన్న చోట మనం ఇవాళకి ఆపుదాము. వచ్చే వారం మళ్ళీ మనం 10వ శ్లోకం దగ్గర నుంచి గురుగారు ఏం చెప్తున్నారో చూసుకుంటూ వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదార విందార్పణమస్తు.